హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ది కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చా ప్రతిరోజు మనం చేసుకుంటూ వస్తున్నాం. అవునా? అలాగే వారందించే దివ్య జ్ఞాన సందేశాల్ని కూడా మనం అందుకుంటూ వస్తున్నాం. నాకివాళ ఒక కొత్త విషయం తెలిసింది. ఆల్రెడీ తెలిసిన విషయం అయినా నేను మళ్ళీ మీతో ఒకసారి షేర్ చేసుకుంటానండి. ఏంటంటే మరి మనకి ధ్యానాన్ని అందించిన గురువు గారి యొక్క వారి యొక్క వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండేది? వారి గురించి వారి నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఇవన్నీ మనం చెప్పుకుంటూ, నేర్చుకుంటూ వస్తున్నాం. అవునా? పత్రి సార్ ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు. పిరమిడ్ మాస్టర్స్ చాలా చాలా గొప్పవారయ్యా! అని చెప్పేసి. గ్రేట్ అని చెప్పి. ఎందుకు అలాగనేవారు? అంటే తెలుసు ఆఫ్‌కోర్స్ మనం చూస్తూనే వస్తున్నాం. వారి జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. వారు అందుకే అని చెప్పేసి. కానీ నాకింకా ఈరోజు ఇంకా కొత్త విషయం తెలిసిందేంటంటే, ఇ వారు మాస్టర్స్‌గా ఎందుకు ఎదిగారు? పిరమిడ్ మాస్టర్స్ దట్ టూ సీనియర్ మాస్టర్స్‌తో మనం ఈ సాంగత్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సీనియర్ మాస్టర్స్ అంతా కూడా మనకి ఒకప్పుడు వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళు ఈ ధ్యానానికొచ్చిన అంటే పత్రి గారు మొదలుపెట్టిన ఈ ఇనిషియల్ స్టేజ్‌లో వారు ఎలా కష్టపడ్డారు? మన సీనియర్ మాస్టర్స్ కూడా ఏం తక్కువ కాదండి. చాలా అంటే చాలా కష్టపడి మనకిప్పుడు ఒక రూట్ మ్యాప్‌ని క్లారిటీగా క్లియర్ చేసిచ్చారు. ఇవాళ నాకది కొత్త విషయం తెలిసింది. అందుకే ఆ కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పగలిగేది ఒక మాస్టర్సే అండి. పిరమిడ్ మాస్టర్సే. ఇవాళ ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది నేను మీతో ఇలా షేర్ చేసుకోవడం. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ గురించి ఎవరు చెప్తే బాగుంటుంది అనేది మేమెప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాం. కాకపోతే పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇంకొక గొప్ప విషయం తెలిసినప్పుడు వారి సాంగత్యాన్ని ఇంకా ఇంకా హ్యాపీగా అనుభవిస్తాం. ఎందుకంటే వారు చెప్పే జ్ఞానం మనకి ఇంకా అర్థమవుతుంది కాబట్టి. అలాగే అందుకుంటాం కాబట్టి. అందుకే ఫ్రెండ్స్ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ జరగబోతుంది. ఇది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎందుకంటే మేడం గారు గూడా సిద్ధంగున్నారు. నేను లాస్ట్‌లో చెప్తాను. ఎందుకు నేనిలా అని చెప్పాను అని చెప్పేసి. ఓకే. యెస్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. బెంగుళూరు నుండి సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞానాన్ని ఇవాళ వారి సాంగత్యంలో వారి యొక్క విషయ జ్ఞానాన్ని మరి అందుకోబోతున్నాం. సుజాత గారు వెల్కమ్ అండి మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మొదటిగా మన మైత్రి బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి అనంత కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు. అలానే నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళందరి ఒక జ్ఞానం వల్లే ఈరోజు ఎంతో కొంత నేను నేర్చుకోగలుగుతున్నా. సో మరొక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో ఈ యొక్క సెషన్ పత్రి సార్ గురించి. సో నా లైఫ్‌లో పత్రి సార్‌ని నేను ఎక్కువ కలిసింది లేదు. ఓన్లీ ఒక 3 టైమ్స్ ఆయన్ని ఫిజికల్‌గా కలిసింది. కలిసింది తక్కువైనా కలవకుండానే నిజంగా నేను ఎన్నో విషయాలని తెలుసుకుంటూ వెళ్ళా. ఎలా తెలుసుకుంటూ వెళ్ళినానంటే ఫస్ట్ నాకీ ధ్యాన పరిచయం అయింది 2012. అది పామూరు వాణి మేడం ద్వారాగా 2012లో ధ్యాన పరిచయం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైము తనని నేను చూసి షాక్ అయినా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని నేను చూస్తున్నా. కానీ తనలో అంతకుముందు ఉన్న తనకి, తర్వాత తను ఉండేదానికి చాలా వ్యత్యాసం అనిపించింది. సో తనని నేను అడిగాను. "ముందు ఇలా ఉండేదానివి కాదు. ఇలా మాట్లాడేదానివి కాదు. ఇలా ఇంత బాగా ఉండేదానివి కాదు. నీలో ఈ మార్పు రావడానికి కారణం ఏంది?" అని ప్రశ్నించిన. అప్పుడు ఆ అమ్మాయి నిజంగా నాలో అంత మార్పొచ్చిందా అంటే, ఖచ్చితంగా నువ్వు ఉన్నదానికి చాలా డిఫరెన్సు. సో, ఎలా సాధ్యమైంది అన్నప్పుడు తను చెప్పిందేందంటే, నేను ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస అని సాధన చేస్తున్నా. అది గౌతమ బుద్ధుడు అందించింది. పత్రి సారు చెప్పించారు. నేను ఆ ప్రాక్టీస్ చేస్తున్నాను అని. నాకప్పుడు షాక్ అయింది. అంటే ఫస్ట్ టైమ్ నేను ధ్యానం వల్ల ఒక మనిషి ఇంతగా మారుతదా అనేది అక్కడ అనిపిచ్చింది. తనని చూసి, ఓహ్! ధ్యానం చేస్తే మనము ఇంత మారొచ్చు అనేది నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిచ్చింది. అప్పుడు తనని అడిగా. తను ఫస్ట్ టైమ్ నాకి అప్పుడులో 2012లో వీడియోస్ అంతగా లేదు. ఆడియోసే ఎక్కువుండేది. సో, ఫస్ట్ టైము పత్రి సార్ వాయిస్‌ని నాకినిపించినప్పుడు ఇది మా గురువుగారు పత్రిజీ సార్ మాటలని ఇనిపించింది. ఆయన ఫస్టు మై డియర్
ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేసిండు. అది విన్నప్పుడు నాకెందుకో నచ్చలా. ఈయనేంది మై డియర్ ఫ్రెండ్స్ ఓకే. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్సా? మనం మాస్టర్స్, గాడ్స్ ఏంది? ఈయన అందరూ మాస్టర్స్ ఆల్ ఆర్ గాడ్స్, ఆల్ ఆర్ మాస్టర్స్ అంటారు. అసలేంది ఈయన చెప్తున్నది? మనం చిన్నప్పటి నుంచి ఏంది భక్తిలో నేర్చుకున్నది? భగవంతుడు మనం వేరు. సో, ఒక గురువు కావాలి. గురువు ఉంటేనే ఆ భగవంతుడి దగ్గర మనం చేరుకోగలుగుతామని చెప్తున్నారు గదా! అదే గదా మనము సెర్చ్‌లో ఉండేది. ఈయన యూ ఆర్ గాడ్ అంటున్నడు. యూ ఆర్ మాస్టర్ అంటున్నడు. ఎక్కడో ఓకే. కాదు. బట్ స్టిల్ నేను మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి వల్ల నేను వెళ్తా ఉన్నా. వేరే వేరే సిస్టమ్స్‌కంతా వెళ్ళి అన్ని దిక్కులకు వెళ్ళినా అన్ని దిక్కులా తెలుసుకుంటూ ఉన్నా. తెలుసుకుంటూ ఉన్నా గూడా ప్రతి చోటు వెళ్ళినా నాకెక్కడో ఒక ఇన్‌కంప్లీట్ అనేది ఎప్పుడూ అనిపించేది. కంప్లీట్ అనిపించేది కాదు. ఉన్నంత సేపు బానే ఉంది. ఇంకేదో ఉందేమో తెలుసుకోవాలి. ఇంకేదో ఉంది వినాలి అనే తాపత్రయం ఉన్నది. కానీ ఏం జరుగుతున్నదంటే 2012 నుంచి నేను మళ్ళీ 2020 దాకా అంటే ఒక 8 ఇయర్స్ ఒక స్పాన్‌లో నేను వేరే సిస్టమ్‌కి పోతున్నా. నాకు వాణితో కనెక్టివిటీ ఎప్పుడూ ఉండేది. పత్రి సార్ ఎక్కడికి పోతున్నాడు? ఎక్కడ మీటింగ్ పెట్టిండు? అక్కడ ఏం క్లాస్ చెప్పిండు? ఇవన్నీ నేను వింటూ ఉన్నా. ఎందుకంటే నా ఇన్నర్ ఆల్రెడీ చెప్పేది. కాల్ చేసి నేను తనని అడిగేదాన్ని. ఈరోజు ఏదో నువ్వు వినుండాలే. నువ్వు ఏం విన్నావు చెప్పు నాకి అని. అప్పుడు నాకేదో అవసరం ఉన్నది తను చెప్పేది ఈ సబ్జెక్ట్ నేను విన్నా అని. అప్పుడు ఇది నాకు అవసరము. దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇలా ఒక 8 ఇయర్సు గడిచిపోతూ ఉన్నది. ఇలా పోతూ ఉన్నప్పుడు నాకొక్కసారిగా ఏమనిపించిందంటే అందరూ మాస్టర్స్ వీడియోస్ ఇవన్నీ ఆడియోస్ ఇవన్నీ వినడానికి స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఇంత గొప్ప గొప్ప సబ్జెక్ట్స్ ఈ శిష్యులందరూ చెప్తున్నారే, ఈ శిష్యులే ఇంత గొప్పగా ఉంటే ఆ గురువు ఇంకెంత గొప్పగా ఉండాలి. మరి ఏందసలు? అసలాయన ఏంది? అంత గొప్పగా ఉండడానికి ఆయన లోపల ఉన్న తత్వం ఏంది? ఆ తత్వాన్ని నేను చూడాలి. అప్పుడు గాని నేను ఈయన్ని పట్టుకోను అని చెప్పి ఆలోచన వచ్చింది. సో, ఆ రోజు నేను జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చొని నా ఇన్నర్‌కే చెప్పుకున్నా. నేనప్పుడేమి శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన సాధన ఏం చేస్తలేను. నేను రేకి, ప్రాణిక్ హీలింగు, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఇలా వేరే వేరే సిస్టమ్స్‌లో ఉండి ధ్యానం సాధన చేస్తూ ఉన్నా. ఆ రోజు జస్ట్ క్వైట్‌గా కూర్చున్నా. ఎందుకు అంటే, ఆ రోజు నేను వంశీ సార్ క్లాస్ విన్నా. వంశీ సార్ ఆడియో విన్నప్పుడు, అసలు ఇంత అద్భుతంగా చెప్తున్నాడు. ఈయన గురువు ఇంకెంత అద్భుతమో, ఆ గురువు ఏంది? అసలు ఆయన ఎవరని తెలుసుకోవాలి. ఆ క్షణానికి నేను కళ్ళు మూసుకొని సరే ఈ పత్రి సార్ అనే ఆయన ఎవరు? ఈయన అసలు ఏంది? ఈయన గురించి నేను చూడాలి అని నేను కళ్ళు మూసుకున్నప్పుడు, ఆ క్షణానికి సాక్షాత్తు చిన్నప్పటి నుంచి నేను నమ్ముతున్న వెంకటేశ్వర స్వామిలాగా కనిపించిండు. పాదాల దగ్గర నేనున్నట్టు అనిపించింది. కానీ అది చూసి నేననుకున్నాను ఇట్ ఈస్ నాట్ హి. అది రాంగు. ఎందుకంటే నా ఇన్నర్ అది. నేను దేవుడినెప్పుడు ఇష్టపడతా కాబట్టి అలా కనిపిస్తున్నాడేమో! ఈయనెందుకవుతాడలా? ఈయన అలా కాడు అని చెప్పి ఆ మ్యాటర్ అక్కడే వదిలేసిన. ఈ విషయం జరిగింది గూడా 2018 ప్రాంతంలో నాకు ఈ అనుభవం వచ్చింది. కానీ కానీ ఇలా జరుగుతున్న ప్రతి మాస్టరు వంశీ సార్ క్లాస్ గానీ, తర్వాత న్యూటన్ సార్ క్లాసెస్ ఇలా చానా మంది మాస్టర్స్ క్లాసెస్ వింటూ ఉంటే ఒక్కొక్క క్లాసు ఎంత అద్భుతంగా ఉన్నదంటే, ఆ క్లాస్ వల్ల నేను ఎంతో కాలం నుంచి బాధపడుతున్నది, ఎంతో కాలం నుంచి నేనేదైతే ఫీల్ అవుతున్నా ఒక్కొక్క క్లాసు వింటూ నా లోపల దుఃఖమంతా నిదానంగా వెళ్ళిపోయింది. ఆ దుఃఖమంతా వెళ్ళిపోవడానికి ఈ మాస్టర్స్ నిజంగా నాకెంతో హెల్ప్ చేసిండ్రు. వాళ్ళకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి. సో, ఈ ఇలా ప్రాసెస్ ఉంటూ ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఓకే. ఇంతగా గురువు వల్ల నా నాకి మరి ఆయన ఎందుకు కనెక్ట్ అవ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. బట్ స్టిల్ ఒక్కసారి ఆయన్ని కలుద్దాము. ఎందుకో మరి ఆయన నా లైఫ్‌లో ఎందుకొచ్చిండో తెలీదు. మాస్టర్స్ ఒక వీడియోస్ అంతా ఎందుకొచ్చిందో తెలీదు. అన్నీ ఇంటున్నా. కానీ ఈయన కలవాలి అని అనుకుని నేను వెళ్ళిన హైదరాబాద్‌కి. కానీ నేను ఆయన్ని కలవలేకపోయినా అక్కడ. నాకు అవకాశం దొరకల. అవకాశం దొరకకుండా నేను మళ్ళీ వేరే దిక్కు వెళ్ళిపోయినా. అక్కడ ఫినిష్ చేసినప్పుడు నాకు చానా బాధేసింది.
ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ధ్యానానికొచ్చిన మొదటి రోజే పత్రి సార్‌ని కలిసినామంటారు. పత్రి సార్‌తో మాట్లాడినామంటారు. వాళ్ళకంతా ఇంత జరుగుతుంటే, నాకెందుకు ఇలా జరుగుతుంది? ఈ క్లాసెస్ వీళ్ళ మాస్టర్స్ అంతా క్లాసెస్ వింటుంటే ఇంత అద్భుతం గదా! ఒక్కసారి ఆ గురువుని చూడాలి గదా! చూద్దాము అనే ఒక ఇది కలిగిన నాకెందుకు ఈయన కల్పిస్తలేడు అనే ఒక బాధ, దుఃఖం ఉన్నది. కానీ ఆ సెకండ్‌కి నాకొక పుస్తకంలో నుంచి వచ్చిందేందంటే, ప్రతిసారి గురువు, గురువు, గురువు అని ఎందుకు ఆలోచిస్తావు? నీకు ఈ గురువుతో సంబంధం లేదు. నీకు మార్గము మాత్రమే కావాలి. మార్గదర్శనం చేసేవాళ్ళు అంతే కావాలి గదా! అది నీకు ఏదైతే ఉందో అది ఫాలో అవ్వు నీకు దొరుకుతది అని. కానీ ఇది ఒక కంటిన్యూయస్ జరిగింది. ఫైనల్‌గా 2019 ధ్యానం ఆ చక్రం టైంలో ఆ టైంలో నేను అనుకున్నా. సరే ఓకే. పత్రి సార్ నన్ను యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా అవసరం లేదు. కానీ ఒక కృతజ్ఞత భావంతో నేను ధ్యానం ఆ చక్రానికి వెళ్ళి అక్కడ అందరు మాస్టర్స్ నేను చెప్పలేను మీ ఆడియోస్, వీడియోస్ అని విని నా లోపల ఉన్న దుఃఖమంతా ఈరోజు దుఃఖంలో నుంచి బయటపడి ఈరోజు నేను ఉన్నాను అంటే మీరందరూ కారణమని నేను ఎవరికీ పర్సనల్‌గా చెప్పలేను. ఆ ప్లేస్‌కి వెళ్ళి నేను కృతజ్ఞతతో అందరికి థాంక్ యూ చెప్పి రావాలని అనుకున్నా. సో, ఫస్ట్ టైమ్ నేను ధ్యానమా చక్రం పోవడానికి ముందు గూడా ఒక చిన్న ఇన్సిడెంట్. సో, నన్ను పోకుండా ఆపింది. ఆపినప్పుడు అప్పుడు నేను బ్రేక్ అవ్వాల్సింది. బట్ నా ఇన్నర్ అప్పుడు ప్రశ్నించింది. నిజంగానే నీకు ఈ గురువు పట్ల అంత కృతజ్ఞత భావమే ఉంటే, అంత నువ్వు తప్పిస్తుంటే ఒక గురువుని చూడాలి అనంటే వెళ్ళు. ఏదో ఆడికి పోతాలే, ఏదో నాలో దుఃఖం తీసేసిండ్రు, నేను కృతజ్ఞత చెప్తానంటే ఇంట్లోనే కృతజ్ఞత చెప్పి గమ్మునైపో. దానికోసము అంత నువ్వు శ్రమించాల్సిన అవసరం లేదు. ఒక గురువుని చూడాలనే తపన ఉంటే నువ్వు వెళ్ళు. లేపోతే గమ్మునైపో అని. ఆ దీనికి నేను ఫస్ట్ టైము సరే అని ధైర్యం చేసి నేను కడతాల్‌కొచ్చా. కానీ అప్పటిదాకా నేను పత్రి సార్‌ని ఎప్పుడు చూడలేదు. జస్ట్ వీడియోస్ గూడా నేను చూడలేదు. ఆడియోస్ నేను ఇనల. ఫస్ట్ టైమ్ చెప్పిన క్లాస్‌కే నేను గమ్మునయిపోయినా ఇంకా. జస్ట్ నా ఫ్రెండ్ కాల్ చేసేదని, ఈరోజు ఏదో నాకనిపిస్తుంది, నాకేదో మెసేజ్ ఉంది అని. అప్పుడు తను చెప్పేది, "సారు నింజమూరుకొచ్చిండ్రు, ఇది చెప్పిండు. సారు ఒంగోలుకొచ్చిండు, ఇది చెప్పిండు" అని. అలా విని నేను చేసుకుంటూ పోయేదాన్ని తప్పితే వేరేం లేదు. సో, ఫస్ట్ టైమ్ నేను కడతాలకొచ్చినప్పుడు అన్నీ నాకి ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడేటప్పుడు పత్రి సార్ కొడతాడు, పత్రి సార్ తంతడు, పత్రి సార్ తిడతడు. ఇవన్నీ చెప్పేవాళ్ళు. చెప్తే ఇవన్నీ భయం వేరే ఉన్నది. ఎందుకు భయం ఉన్నదంటే, నువ్వు ఫస్ట్ టైమ్ 2012 అప్పుడే నా ఆహ్, ఆడియో విని సర్లేదు ఇదేందిది లాజిక్కే లేదు. మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అంటున్నాడు. ఈయనేం గురువు అనుకోని పోయిందానివి. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకొచ్చినవని ఆయన నన్ను కొడితే నువ్వసలు మా సిస్టమ్‌లో లేనిదని నువ్వెందుకొచ్చినవని కొడితే నేనేం చేయాలబ్బా! అని ఒక భయంతో ఆయన దగ్గరికి వెళ్ళా. కానీ అది నా ఫస్ట్ ఫీలింగ్. ఫస్ట్ టైమ్ ఆయనకి నా ఫ్రెండ్ చెప్తున్నది, "ఏ పో ఏం కాదు. అందరూ పాదాలు ముడుతున్నారు గదా! కాళ్ళు ఒత్తుతున్నారు. నువ్వు వెళ్ళు" అని. కానీ ఫస్ట్ టైమ్ నేను వెళ్ళి ఆయన కాళ్ళని పట్టుకున్నప్పుడు కలిగిన అనుభవము అది లైఫ్‌లో నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ క్షణానికి నా చేతులతో ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు, ఆ కోమలత్వము అది అప్పటిదాకా నాకీ గురువు, శిష్యులు ఒక ఎంత అంటే ఒక ఆకాశానికి, భూమికి ఉన్నంత డిఫరెన్స్ అనుకునేదాన్ని. అంటే గురువు అంత ఒక స్థితి, మనం ఎక్కడో కింద. మనం వాళ్ళని చూడడానికి గాదు, స్పర్శించడానికి కాదు, మాట్లాడడానికి గూడా మనకు అర్హత లేదు. అలా కాదు ఎందుకంటే మనం వేరే సిస్టమ్‌లో అంతా గదా! గురువు ఎక్కడో ఉంటరు, శిష్యులు ఎక్కడో ఉంటరు. అటు వెళ్తరు. కానీ ఫస్ట్ టైమ్ నేను దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడు, ఆయనని స్పర్శించినప్పుడు అంటే ఇంత అద్భుతంగా అసలు ఇంత దగ్గరికి అంటే కొండంత చూస్తున్న దాన్ని ఒక్కసారికే నా లోపల భయమంతా వెళ్ళిపోయి, మన మనిషి అయితే ఎలా అనిపిస్తది? మన ఇంట్లో వాళ్ళైతే మనకెలా అనిపిస్తది? మనతో ఎంతో క్లోజ్‌గున్న మన ఒక స్వంత ఫ్రెండ్ అయితే మనకెంత ఫ్రీనెస్ ఉంటది. అలా ఆ సెకండ్ అనిపిచ్చింది. కానీ ఆ సెకండ్‌కి నా భావం ఏందంటే, నేను ఫస్ట్ పత్రి సార్‌ని పట్టుకున్నప్పుడు, నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నా బేబీని నేను చేతుల్లో పట్టుకుంటే, ఎలా అయితే ఆ సాఫ్ట్ టెండర్ బేబీ నేనెలా అయితే స్పర్శించినానో, నాకాయన పట్టుకున్నప్పుడు అలా అనిపిచ్చింది ఆ సెకండ్. ఒక చిన్న బేబీ చేతుల్లో ఉంటే ఎలా ఉంటదో అలా అనిపిచ్చింది ఆ సెకండ్. నాలో ఉన్న భయమంతా వెళ్ళిపోయింది. ఈయన దగ్గర నేనెందుకు భయపడుతున్నా? ఒక బేబీ ఏం చేస్తది? బేబీ ఏం చెయ్యదు. జస్ట్ మనతో ఎంతో నవ్వుతూ, మనకి ఆ స్మైలు అది. ఆ సెకండ్ నాకలా అనిపిచ్చింది. నా చేతిలో బేబీ లాగా ఫీలయినా. ఆ భయమంతా వెళ్ళిపోయింది. ఆయన చూస్తూ ఉన్నా. ఇంగంతే. ఆ తర్వాత సార్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇంకొక అనుభవం అయింది. ఆ సెకండ్‌కి
కళ్ళతో చూసినా, స్పర్శించినా కానీ మాట్లాడాల్సింది ఆయనతో అనే భావం నాలో కలిగింది. ఆయనలో మాట్లాడాలనే భావం కలిగే తలికే అప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకొక మెసేజొచ్చింది. ఆయన పలానా చోటు దొరుకుతడని. నేను అక్కడికి వెళ్ళాను. ఆయనతో మాట్లాడినా. కానీ ఆ రోజు నేను ఆయనతో మాట్లాడి నేను ఇంటికొచ్చినానక అంటే కడతాలకు వెళ్ళి నెక్స్ట్ డేనే అది బెంగుళూరుకి సార్ క్లాస్ ఉన్నది. నేనక్కడ కలిసి వచ్చిన. కానీ ఆ రోజు నేను ఇంటికొచ్చినానక నా నేను అది డిస్క్రైబ్ చేయలేను. ఆ హ్యాపీనెస్ అనేది అది హ్యాపీనెస్సా? ఇంకేమి నేనేమి దాన్ని వర్ణించలేను. ఏదో ఇక్కడ ఉన్న ఎంప్టీనెస్ ఒక్కసారే ఫుల్ అయిపోయింది. ఒక ఫుల్‌నెస్ అని నేను ఒక కంప్లీట్‌గా ఫీల్ అయినా. అసలు ఇది ఎలా జరిగింది నాకిప్పటికి అర్థం కాదు. కానీ మళ్ళీ నేను గుర్తు చేసుకుంటే ఒకటే అనిపిస్తది. ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళినానో, ఆయన కళ్ళతో చూడ్డము, చేతులతో స్పర్శించడము, ఆ వాక్కు ఇయన్నీ చేసినప్పుడు నాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ వెలితి కంప్లీట్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది. ఆ రోజు నేను ఒక కంప్లీట్ పర్సన్ లాగా ఫీల్ అయినా. నా లోటంతా తీరిపోయింది. అక్కడి నుంచి నాకు ప్రారంభమైంది. పత్రి సార్ పైన నిరంతరమైన ఆలోచన. యాక్చువల్లీ ఈ వర్డ్ పత్రి సార్‌కి గూడా చెప్పిన. సార్ మీరు ఆయనకిలానే అడిగిన ఆయన దగ్గరికి వెళ్లి. మీరు ఏం మాయ చేసిండ్రు? ఎందుకు నా కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది? నా చెవులు మీరు మాట్లాడే మాటలు వినిపిస్తూ ఉండాలనిపిస్తుంది. నా చేతులు మిమ్మల్నే స్పర్శించాలనిపిస్తుంది. ఇలా ఎందుకనిపిస్తుంది? మీరేం మాయ చేసిండ్రు నాకు? ఇలా ఎందుకు నాకెందుకనిపిస్తుంది మీరేదో మాయ చేసిండ్రు. అందుకే ఇలా అనిపిస్తుంది. ఎప్పుడూ అనిపించదు. నేనెందుకిలా అయినా నాకు తెలీదు అని ఆయన్నే ప్రశ్నించిన. సో, బెంగుళూరుకొచ్చినప్పుడే నేనాయన్ని అడిగిన. సో, ఆయన నవ్విండు. నేనడిగాను, "నువ్వేమో మాయ చేసినవు. నా పైన ఏదో మాయమేసినవు నువ్వు. కాబట్టే నా మనస్సు ఎప్పుడు నిరంతరంగా నీతో ప్రయాణించాలి, నీతో ఉండాలి అని అనిపిస్తుంది" అని అడిగినప్పుడు ఆయన నవ్విండు. "నా మాయలో నువ్వెందుకు పడినవు? నిన్నెవ్వరు పడమనిండ్రు. నేనన్నా నువ్వు పెద్ద మాయలోడివి. నువ్వు మాయ చేసినవు. అందుకనే నేను పడినా. అందుకనే నేనిక్కడికొచ్చినా" అని అంటే ఆయన నవ్వి, "నా మాయలో నువ్వు పడాల్సిన అవసరం లేదు. పో" అని చెప్పి అన్నడు. కానీ ఆ రోజుటి నుంచి నిరంతరంగా అది కరోనా టైం కాబట్టి మనకి యూట్యూబ్‌లో ఎన్నో క్లాసెస్ వచ్చేటియి. అలా మాస్టర్స్ ఒక అనుభవాలు వింటూ ఉన్నప్పుడు నాకు చానా బాధేసింది. 2012లో ఫస్ట్ టైమే నేను ఇన్నప్పుడు విన్న మరుక్షణము ధ్యానం తెలిసిన మరుక్షణమే ఎంతో మందికి అవకాశం వచ్చింది పత్రి సార్‌ని చూడడము, మాట్లాడడము. కానీ ఇది ఎందుకు నా లైఫ్‌లో 8 ఇయర్స్ తీసుకున్నది? 8 ఇయర్స్ నేనెందుకు కలవలేకపోయినా? ఇది ఏం జరిగింది? సో, ఆయనే నేను ప్రశ్నించేదాన్ని. సరే నేను అజ్ఞాని. నాకేం తెలీదు. మీకన్నీ తెలుసు గదా! మీరెందుకు నన్ను పట్టుకోలేదు అన్నప్పుడు. కానీ ఇక్కడ ప్రతి నేను ఏం చెప్తానంటే ఒక గురువు ఆయనొక కంప్లీట్ పర్సన్ ఎలా చెప్తానంటే, ఆయనొక మదర్, ఆయనొక ఫాదర్, ఆయనొక ఫ్రెండ్, ఆయనొక గురువు. ఆయన అన్నీ అయ్యి ఉన్నడు మనకి. ఎలా అంటే ఒక మదర్ లాగా ఇప్పుడు మనకందరికి టార్టాయిస్ ఒక లైఫ్ స్టైల్ మనకందరికి తెలుసు. టార్టాయిస్ ఓషన్స్‌లోనే లైఫ్ లీడ్ చేస్తది. కానీ అది కరెక్ట్‌గా లెగ్ ఏజ్ చేసే టైంకి అది షోర్ దగ్గరకొచ్చి సేఫ్ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడ గుడ్లు పెడతది. కానీ గుడ్లు పొదుగుతదా? లేదు. తనేమి చూసుకోదు. అక్కడ గుడ్లన్నీ పెట్టినాక ఆ ఇసుకతో దాన్ని కవర్ చేసేసి తన ఒక జర్నీ మళ్ళీ సముద్రంకెళ్ళిపోతది. మరి ఇక్కడ ఆ ఎగ్స్ వాటికయ్యే అయి హ్యాచ్ అవుతాయి. హ్యాచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ తల్లి ఎక్కడైతే ప్రయాణించిందో అక్కడికే వెళ్తది. అంటే దాని అర్థమేంది? అక్కడ గుడ్లు పెట్టి తన జర్నీ చేసిన తల్లి ఒక తల్లి ఒక ప్రేమ, తల్లి ఒక ఎనర్జీస్ ఎప్పుడు ఆ ఎగ్స్ పైన నిరంతరంగా ఉంటది. తన ఒక ఎనర్జీనే ఇక్కడ ఆ బేబీస్‌ని సేఫ్‌గా హ్యాచ్ అయినంక మళ్ళీ ఆ సముద్రానికి ఆ ఎనర్జీసే తీసుకొని వెళ్తది. ఆ సముద్రానికి వెళ్తది. వాళ్ళ తల్లి ఎలా ప్రయాణించిందో అవి అలానే ప్రయాణిస్తది. మళ్ళీ వాళ్ళ తల్లి ఎక్కడైతే ఎగ్స్ లే చేసిందో ఆ ఒక్క టార్టాయిస్ మళ్ళీ ఆ బేబీస్ అయి గ్రో అయినంక మళ్ళీ అదే షోర్‌కొచ్చి అక్కడే పెడతది. అంటే దాని లవ్. సో, పత్రి సార్ లవ్ అలానే. సో, నేను 2012 కాదు అంతకుముందు నేను ఆయన గురువు అనుకున్నా, గురువు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా వాటితో పనే లేదు. ఆయనొక్క లవ్, ఆయనొక్క ఆయనొక ఎనర్జీస్ ఎప్పుడు మనని ప్రొటెక్ట్ చేస్తున్నది. మనకు ఆ నాలెడ్జు ఎప్పుడు ఆ నాలెడ్జు, ఆ విజ్డము
ఒక సరి అయిన వ్యక్తి మరి నేను కోరుకోనే లేదు. కానీ నా లైఫ్‌లో సరి అయిన వ్యక్తి వాణి మేడం రావటము, ధ్యానం గురించి చెప్పడము, తెలుసుకోవడము, ప్రతిసారి జ్ఞానం అందించడం. మరి ఆయన నేను గురువు అనుకోలేదే. కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నాకెలా అందిస్తునిండు. నా జీవితాన్ని నేను ఎలా మార్చుకుంటూ వెళ్ళినా, ఈరోజు నా జీవితాన్ని నిజంగా నేను మార్చుకున్నానంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ వల్లనే. ఇలా నిరంతరంగా ఆయన మనతోనే ఉన్నడు అనేది అక్కడ అనిపించింది. అప్పుడు మళ్ళా అడిగిన, "మరి నిరంతరంగా మీరన్నీ అందిస్తున్నారు గదా! మరి నేను అట్‌లీస్ట్ మిమ్మల్ని గాని నేను ముందే చూసినుంటే ఎప్పుడో నేను కంప్లీట్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని గదా! ఈరోజు ఫీల్ అయిన ఈ ఆనందము ఎప్పుడో లభించాల్సిన ఆనందానికి ఇన్ని సంవత్సరాలు నేనెందుకు కష్టపడినా" అని. అప్పుడు నా ఇన్నరే చెప్పిందేందంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త" అని. నాకర్థం కాల. నా వాస్తవానికి నేనే సృష్టికర్తనే ఇది ఎలా అని. ఎలా ఎందుకు ఇలా చెప్తున్నాడు? అది క్లాస్‌లో క్లాస్‌లో ఇనిపించింది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి ఎలా అవుతదని నేను చూసుకున్నప్పుడు, చిన్నప్పటి నుంచి నా ఆలోచన ఏది అంటే ఫ్రీగా వచ్చిన దాన్ని నేను ఏది తీసుకోను. ఎందుకంటే ఫ్రీగా వస్తే దాని విలువ మనకు తెలీదు కాబట్టి, దాన్ని పోగొట్టుకుంటాము. కష్టపడి మనం సాధించిన దాన్ని ఎప్పుడూ మనతో శాశ్వతంగా నిలుస్తది. ఎందుకంటే దాని విలువ తెలుసు గాబట్టి. ఇది నా ఒక మైండ్ సెట్ కాబట్టే 2012లో ఒకవేళ అప్పుడే నేను అట్రాక్ట్ అయినా మధ్యలో ఇడిచిపెట్టిపోయేదాన్ని. ఎందుకంటే ఇదేమో లేదులే అన్నట్టు. కానీ 8 సంవత్సరాలు తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది, ఇంకెక్కడో ఉంది అని ఆ ఒక నా లోపల ఉన్న జిజ్ఞాస పూర్తిగా హై స్థాయికొచ్చి దాన్ని ఫిల్ అయినప్పుడు అక్కడ నాకు ఆన్సర్ దొరికిందేందంటే, యెస్! ఇది రైట్. అక్కడ నేను ఫీల్ అయినా. ఆయనొక ఎనర్జీ, ఆయనొక ప్రేమ, ఒక తండ్రిలాగా ఎలా చెప్తానంటే మనకందరికి తెలుసు గదా! పత్రి సారు ప్యూర్ వెజిటేరియన్ గురించి మనకు చెప్తారు. శాకాహారం గురించి చెప్తారు. అలానే మనకి వెల్లుల్లి తినగూడదని చెప్తారు. మష్రూమ్ తినగూడదని చెప్తారు. సో, ఆ విషయం నాకు తెలిసింది. ఒక క్లాస్‌లో సార్ మష్రూమ్ తినగూడదు అన్నారని. కానీ నేను ప్రతిసారి షాపుకి వెళ్తా. ఏమవుతది? అదేం నాన్ వెజ్ కాదు గదా! మష్రూమ్ కొనుక్కోవచ్చు అని. కానీ నేను నాకి మష్రూమ్ కొనుద్దామనే ఆలోచన వస్తానే నా ఇన్నర్ వాయిస్ ఒప్పుకోదు. "ఏం అన్ని వెజిటబుల్స్ లేదా? అవన్నీ కొనుక్కోలేవా?" అంటే ఇక్కడ నీకి ఏముంది అంటే నీ లోపల కోరిక ఉంది. నీ లోపల నీకి ఎన్ని ఆహారం ఉన్నా గూడా అంటే ఒక ఫుడ్‌ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే మరి ఇంకేంది అర్థము? అంటే నీకొక్క విషయం పట్ల స్ట్రాంగ్ ఒపీనియన్ లేకపోతే, అది తినకుంటే నువ్వు బతకలేవా? ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నీ మనసు ఎందుకు పోతుందక్కడికి? అంటే నువ్వు దానికి అటాచ్ అయిపోతున్నావు. అది ఒక రకమైన నీకదొక వీక్‌నెస్ అది. అంటే యూ డోంట్ హావ్ కంట్రోల్ ఆన్ యువర్ ఓన్ థింగ్స్. సో, నీకది తెలుసు రాంగ్ అని తెలుసు. బట్ స్టిల్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్. ఇట్ ఈస్ రాంగ్ అనే దాన్ని రిజెక్ట్ చేసే భావన నీకు కలుగుతా లేదు. అని నాకు ఇన్నర్ వాయిస్ చెప్తది. యూ హావ్ సో మెనీ ఆప్షన్స్. బట్ స్టిల్ యూ వాంట్ దట్. సీ అప్పుడు లైఫ్‌లో నీకేది కావాలి? మంచి ఉంది, చెడు ఉంది. ఏది నీ చాయిస్. మంచి ఉన్నా గూడా నేను చెడువే కావాలంటే తీసుకో. దాన్ని అనుభవిస్తావు. ఆప్షన్స్ ఉన్నా గూడా నువ్వు ఎందుకు దాని పైన ఉన్నావు? అంటే నీ నాలిక ఇంకా ఏదో కోరుతుంది. నువ్వు ఎక్కడున్నావు అది చూసుకో అని నా ఇన్నర్ వాయిస్ నాకు చేంజ్ చేసినప్పుడు మళ్ళీ నేను కొనను. వద్దు వేరే వెజిటబుల్స్ ఉన్నాయి గదా! కొని. సో, అక్కడ అనిపిస్తది ఒక తండ్రి ఎలా మనం తప్పు చేస్తుంటే మనని ఎలా అయితే స్టాప్ చేస్తాడో వాట్ యూ ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్ చెక్ చేసుకో. ఇంకా నువ్వు చేయాలంటే చెయ్యి. అది తర్వాత నీ ఇష్టం. కానీ తండ్రి మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తాడు. అలా పత్రి సారు నిరంతరంగా హెచ్చరిస్తున్నాడు. నాకది అందుకే అనిపిస్తది. ఒక తల్లి ప్రేమలాగా మనకి నిరంతరంగా మనతో ఉన్నడు. అలానే ఒక తండ్రిలాగా నిరంతరంగా మనకి హెచ్చరిస్తడు. ఒక గురువులాగా మనకెంతో జ్ఞానాన్నిస్తడు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. మనం ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడగూడదు? సో, పత్రి సార్‌ది మనము ప్రతి ధ్యానమ చక్రంకి వచ్చినప్పుడు ఆయన్ని చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న వినయము మరి ఏం చూసి నేర్చుకోవాలి? ఆయనలో ఎంతో వినయముని మనం చూడగలుగుతాం. మరి అంత పెద్ద నేను ఆ తర్వాత నాకనిపించింది నిజంగానే నేను ఏదైతే చూసానో, ఆ విష్ణు తత్వం ఆయనలో ఉంది. సో, ఆయన మనకి ఈ భూమిపైకొచ్చిందే మన లోపల పరివర్తన తేవడాని కోసం. మనలో ఉన్న ఆ చెడు గుణాలు మనలో తొలగించి, ఆ సాత్వికమైన గుణాలు మనలో పెంచడానికి మనకెంతో అద్భుతంగా మనకి అందించిన అంతటి జ్ఞానవంతుడైన ఆయన అంత సహనంతో, అంత వినయంతో ఆయన స్టేజ్ పైన ఉంటాడు.
చేతులు జోడించుకొని కట్టుకొని ఉంటాడు. కింద కూర్చుంటాడు. మరి ఏమీ మాట్లాడడు. ఏది తెలియని ఒక వ్యక్తిలాగా అక్కడ ఉంటున్నాడు అంటే, మనకి ఏమి అందిస్తున్నాడు అక్కడ మనకి గురువు అంటే, ఎంత మనలో ఉంది గదా! నేను, నాది, నాకి జ్ఞానము, నేను తెలుసుకున్న ఈ అన్ని అహంకారాలు మనము వదిలిపెట్టుకోవాలి. ఏది ఇక్కడ జ్ఞానం అంటున్నాం? మన స్వంత జ్ఞానం ఎక్కడి నుంచొచ్చింది? పుస్తకాలలో విన్నదో, వేరే వాళ్ళ దగ్గర విన్నదో, వేరే వాళ్ళ కాడ తెలుసుకున్నదో, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి బయట నుంచే వస్తుంది. బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని నువ్వు దాన్ని పదే పదే ఆలోచన చేసేదాని వల్ల అది ఒక నాలెడ్జ్‌గా కన్వర్ట్ అయ్యి, అది నీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వరకు ఒక విజ్డమ్‌ని పొందుతున్నావు. కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచే వచ్చినప్పుడు, ఇంకా మళ్ళీ నేను, నాది జ్ఞానం, నేను క్లాస్ చెప్తున్నాను అహంకారం ఎందుకు మనకి? మనకి వినయం ఉండాలి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వయస్సుకి, జ్ఞానానికి ఒక సాధన చేసిన వ్యక్తి అక్కడ మన ముందల ఉంటే, మనం గౌరవించాలి. ఎందుకు అంటే, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సాధన చేసిండ్రు. ఆ సాధనకి ఎప్పుడూ మనం గౌరవించాలి. దానికివ్వాలి మన గ జ్ఞ ఆడ వాళ్ళకి గౌరవము. ఒక సాధనకి ఇవ్వాలి, వాళ్ళకి వయసుకివ్వాలి, వాళ్ళలో ఉన్న నాలెడ్జ్‌కివ్వాలి. ఎంత నాలెడ్జ్ ఉన్నా మనము ఎంతో వినయంగా ఉండాలి అనేది నిజంగా నాకు పత్రి సార్‌ని చూసినప్పుడు అనిపిచ్చేది. ఏమీ తెలియని మనం పోతే గూడా మనకి మేడమ్ అనే రెస్పెక్ట్ ఇస్తడు. మనకి చైర్ పక్కలో కూర్చోబెట్టుకుంటడు. మైక్ ఇస్తడు. ఆయన వింటడు. ఎంత పేషెన్స్ ఆయనకి. ఇవన్నీ ఏం చూపిస్తున్నాడంటే, ఇదే పేషెన్స్ మనం ఇంట్లో వాళ్ళతో గూడా ఉండాలి. మన పిల్లలతో ఉండాలి. మన పేరెంట్స్‌తో ఉండాలి. మన ఫ్రెండ్స్‌తో ఉండాలి. సో, అంతా మనము వాళ్ళు మనం మరి ఎన్ని తప్పులు మాట్లాడతాం గదా! అసలు ఏమి తెలియకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాం. బట్ స్టిల్ ఆయన ఎందుకు ఇంటున్నాడు? ఎందుకింటున్నాడంటే, నీకెప్పుడైతే అవకాశం ఇస్తామో మాట్లాడడానికి, మనం మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడే మన లోపల నుంచి ఎన్నో విషయాలు బయటకొచ్చినప్పుడే, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ఎలా ఉన్నాము? ఎట్లా ఉన్నాము? ఇలా ఉండొచ్చా? ఇలా ఉండకూడదా? అని మనకి గ్రహించుకోవడానికి కోసమే మనం మాట్లాడాలి. సో, ఆయన మనకెంతో అవకాశం ఇచ్చిండు గదా! మన తప్పుల్ని మనం తెలుసుకోవడానికి, మనం సరిదిద్దుకోవడానికి. సో, గురువు నిజంగా ఒక్కొక్క సెకండ్ గూడా గురువు నిజంగా మనకి ఎంత ప్రాక్టికల్‌గాను, ఎంత వినయంగా ఉండాలి, ఏం మాట్లాడాలి. ఆయన సైలెంట్‌గా ఉంటాడు అంటే దాని అర్థం ఏంది? అంటే మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడే మనం మాట్లాడాలి. లేదు అంటే మనం మౌనంగా ఉండాలి. నిన్ను పిలిస్తేనే రా అంటాడు. నేను పిలిసినప్పుడు షటప్ అంటాడు. అంటే అర్థం ఏంది? వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు నో ఇంటర్ఫియరెన్స్. అక్కడ పేషెన్స్ ఉండు. నువ్వు చెప్పాలని ఆతృత ఉంది. కానీ వెయిట్ చెయి. నీ టర్న్ నీకొచ్చినప్పుడు అప్పుడు నువ్వు దాన్ని తీసుకోవాలి. ఇట్ ఈస్ అగైన్ హి ఈస్ టీచింగ్ డిసిప్లిన్. ఒక టీచర్, ఒక గురువు మనకి డిసిప్లిన్‌ని నేర్పిస్తుడు. మనం మన స్కూలుకి వెళ్ళేటప్పుడు గూడా స్కూల్‌లో మనం ఏం నేర్చుకున్నాం? డ్రెస్ ఏసుకునే దాని కాడ నుంచి టై ఏసుకునేదానికి, హెయిర్ టై చేసేదానికి షూస్, సాక్స్. ఇట్స్ ఎ డిసిప్లిన్ ఇన్ లైఫ్. సో, ఇలానే గురువు ఒక డిసిప్లిన్ నేర్పిస్తాడు. అంటే స్టేజ్ పైన ఆయన ఉండి, ఆయన సైలెంట్‌గా ఉండడం మనం నేర్చుకోవాలి. ఓహ్! అవసరం లేని కాడ మనం ఎంతో వినయంగా ఉండాలి. చేతులు కట్టుకొని ఉండాలి. చేతులు కట్టుకొని ఉండడం అంటే తగ్గి ఉండడం కాదు. ఇట్ ఈస్ అగైన్ రెస్పెక్ట్ టు అదర్ మాస్టర్స్. అక్కడ మరి అంత ఉన్నతమైన సోల్ అంటే ఎవరికైనా ఇస్తున్నాడు రెస్పెక్టు? ఆ మనిషికున్న పర్సనాలిటీకి ఇస్తున్నాడా రెస్పెక్టు? ఆయన ఉన్న డెసిగ్నేషన్‌కి ఇస్తున్నాడా రెస్పెక్టు? లేదంటే ఆయనకున్న పొజిషన్‌కి ఇస్తున్నాడా రెస్పెక్టు? కాదు. ఆయన లోపల ఉన్న ఆ చైతన్యానికి, ఆ సోల్‌కి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు. బికాజ్ ఆయనలో ఉన్నది గూడా ఆ పరమాత్ముడే. ఆ హయ్యర్ కాన్షియసే ఆయనలో ఉన్నది. ఆ హయ్యర్ కాన్షియస్ కాడికి ఆయన పోయినప్పుడు ఎంతో వినయంగా ఆయన తల వంచి నమస్కరించినప్పుడు అక్కడ మనకర్థమవుతది. దేనికిస్తున్నాడు ఆయన రెస్పెక్ట్? వాట్ ఈస్ హి టీచింగ్ అస్? సో, మనం ప్రతి ఒక్కరి దగ్గర ఆ వినయము ఉండాలి. ఎందుకంటే, ఆయన ఎందుకంత వినయంగా వస్తున్నాడంటే, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ పరమాత్మని ఆయన దర్శిస్తున్నాడు. సో, అందుకు కాబట్టి ఆయన వినయంగా ఉన్నాడు. అలా మనకి వినయం కానీ, ఆ డిసిప్లిన్, ఆ మౌనం కానీ, ఆ ఇనడం శ్రద్ధ గాని, ఇవన్నీ ఆయన దగ్గర నిజంగా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అలానే ఆయన ఎప్పుడు చెప్తాడు, "నో కమెంట్స్, నో జడ్జ్‌మెంట్. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు కమెంట్ అండ్ జడ్జ్ అదర్ పర్సన్." మనం ఆడ ఇంటర్ఫియరెన్సే చేయాలి. నాన్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్తాడు. నిజంగా ఆ విషయానికి కొన్ని రోజులు నేనెప్పుడూ ఆలోచించేదాన్ని.
ఈ ఏందిది నాన్ ఇంటర్ఫియరెన్స్, జడ్జ్ చేయకూడదు ఇవన్నీ అంటారు గదా! ఎలా సాధ్యమవుతది? ఇప్పుడు మన ముందల ఒకటి జరుగుతూ ఉంటే మనం ఎలా గమ్మున ఉండగలుగుతాము అని. కానీ నిదానంగా సాధన చేస్తూ, సాధన చేస్తూ అప్పుడు అనిపిచ్చింది పత్రి సార్ చెప్పే ప్రతి మాటను 100% రైట్. ఆ క్షణానికి మనకి దానిలో ఉన్న అంతరార్థం తెలీదు. కానీ ధ్యానం చేస్తూ, చేస్తూ కమెంట్ చేయగాకు, జడ్జ్ చేయగాకు ఎందుకు అంటారంటే, మనం గూడా అలాంటి తప్పులు చేసినోళ్ళమే. కానీ ఈరోజు మనం సాధన ద్వారాగా ఎంతో జ్ఞానం ద్వారాగా మనం తెలుసుకున్నాం. వాళ్ళు గూడా కొన్ని రోజులకు వాళ్ళు తెలుసుకుంటరు. వాళ్ళు మారతరు. సో, నువ్వెలా మారినవో వాళ్ళెలా మారతరు. ఇంకా వాళ్ళని నువ్వు సరిలేదు, నువ్వు తప్పు అని నేనెలా కమెంట్ చేయాలి? యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు కమెంట్. సో, అలా ఒక్కొక్కటి పత్రి సార్ కాడ నుంచి ఎండ్ ఆఫ్ ది డే నేను 3 థింగ్స్ ఎప్పుడు ఆయనది గుర్తుపెట్టుకునేదేందంటే, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే. ప్రస్తుతం నీకది తెలీదు. కానీ నిదానంగా నీకెలా మంచిది, ఏ విధంగా మంచిది అనేది నీకర్థమవుతది. కానీ ఓన్లీ థింగ్ ఏది వచ్చినా జస్ట్ యాక్సెప్ట్ 100% యాక్సెప్ట్ చెయ్యి. అంతా నీ యొక్క సోల్ అభివృద్ధి కోసమే. నీ యొక్క సోల్ పరిపూర్ణంగా ఈరోజు ఉన్న ఈ స్థితి నుంచి ఇంకొద్దిగా బెటర్‌మెంట్ కోసం. అంటే ఈరోజు ఇంతే వికసిస్తే ఇంకింత వికసించడానికి. ఇంతకన్నా ఇంత పరిపూర్ణంగా అలా మారడానికే ప్రతి ఒక్కటి వస్తది. ప్రతి మాస్టర్ వస్తరు. ప్రతి లైఫ్‌లో మనకు ప్రతి ఒక్కరు మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్కళ్ళు మనకి గురువులే. మనకి మాస్టర్సే. అందుకే ఆయన మై డియర్ మాస్టర్స్ అని ఎందుకు పిలిసిండు అంటే అప్పుడనిపిచ్చింది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న చీమ మనకు నేర్పిస్తది చూస్తే. మన ఇంట్లో ఉన్న చెట్టు నేర్పిస్తది మనం ఎలా ఉండాలి అని. మన ఇంట్లో ఉన్న ఈ గోడలు మనకు నేర్పిస్తది మనం ఎలా ఉండాలని. మరి ఆయన చెప్పిన మాట అప్పుడనిపిచ్చింది సత్యం గదా! మాస్టర్స్ అని మై డియర్ మాస్టర్స్ అని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, నువ్వు చూడగలిగితే నీ నీ ఎదుటిలో ఉన్న ప్రతి ఒక్కటి నీకు నేర్పిస్తది. ఈవెన్ ఈ ఫోను గూడా మన మాస్టర్సే. ఈరోజు మనం ఫోనులో ఉండి నేర్చుకుంటున్నాం గదా! వింటున్నాం. యెస్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని ఎందుకు బోధించిండంటే, ఆయన ఎప్పుడు ఆయన గురు శిష్యులనే భావం లేకుండా అందరితో మైత్రీయతనం ఉండింది. మైత్రీయ తత్వం అందుకనే మనందరిని మై డియర్ మాస్టర్స్ అన్నారు. మై డియర్ గాడ్స్ ఎందుకన్నారంటే, ఆయన ఆ ఉన్నతమైన పరమాత్ముడి యొక్క స్థితిలో ఆయన ఉన్నాడు గాబట్టి, మనలో ఉన్న ఆ పరమాత్ముడిని ఆయన చూడగలిగిండు. చూసిండు కాబట్టే మనందరిని అలా సంబోధించిండు అని ఆ తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆ ఒక ఫస్ట్ డే నేను ఇన్న మాటలకి ఉన్న తాత్పర్యం ఏంది అనేది నాకర్థమైంది. అలా పత్రి సారు హి ఈస్ ద మ్యాన్ హూ విల్ టీచ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు అవేర్‌గున్నా, అవేర్‌గుండకపోయినా, నీతో ఉన్నా, నీతో లేకపోయినా, బట్ స్టిల్ హి విల్ టీచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు టీచ్ చేస్తడు? ఇప్పుడు సన్ ఉంది. సన్స్ ఎనర్జీ ఎప్పుడు మన పైన పడుతుంటది. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అంతా త్రూ ఔట్ ద గ్లోబ్ సన్ ఎనర్జీ పడతది. కానీ సన్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ నేను డార్క్ రూమ్ చేసుకొని, మొత్తము విండో క్లోజ్ చేసేసి, మొత్తం కర్టెన్స్ ఏసుకొని, ఎనర్జీ పాస్ చేసుకుండా ఉంటానా? లేదు. ఐ విల్ కమ్ ఇంటు ది ఓపెన్ ఎయిర్ అండ్ రిసీవ్ ది సన్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు అస్. తీసుకుంటవో, తీసుకోవో అది మనకి చెందింది. పర్సనల్‌గా చెందింది. వ స సన్‌కి ఎటువంటి ఇది లేదు. అలానే గురువు మనం తీసుకున్నా, మనకు తీసుకోకపోయినా నిరంతరంగా గురువు ఒక కాన్షియస్ ఎప్పుడును ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ మనకి నిరంతరంగా ఇస్తూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో, పుస్తకం రూపంలో గాని, ఒక మెసేజ్ రూపంలో గాని, ఒక ఎదుటి మనిషి రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విషయంక మనకి ప్రతిసారి నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఆ గ్రహించగలిగిన శక్తి మనకు కావాలి అంటే, ఎప్పుడైతే ఈ బాహ్య రకమైన ప్రపంచానికి కనెక్టివిటీ అయిన ఈ ఒక మన పంచేంద్రియాలు ఉన్నాయి గదా! ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సుని ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో, కట్టి పెడతామో, అంతర్ముఖంగా మనం ఎప్పుడైతే ప్రయాణిస్తామో, అప్పుడు ఆ గురువు ఒక గురువు అంటే ఏంది? గురువు ఒక నాలెడ్జ్ ఎలా మనకి ఆ నాలెడ్జ్, విజ్డమ్‌ని మనకెలా షేర్ చేస్తున్నాడు అనేది అర్థమవుతది. అప్పుడు దాకా మనకి ఏమి అర్థం గాదు. సో, ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని నీ లోపలికి మనం వెళ్ళగలిగితే, మన లోపలికి మనం వెళ్ళగలిగితే, అప్పుడు నిజంగా గురువు ఎంత గొప్పవాడు. గురువు నిరంతరంగా ఎలా మన కోసము తపిస్తున్నారు.
మన ఒక ఆత్మ పురోగమనం కోసం వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారని అప్పుడు అర్థమవుతది ఫ్రెండ్స్. సో, ఇలా నేను నిజంగా అనిపిస్తది. గురువు ఊరకనే రాలే శ్లోకం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఒక మనకి పురాణాల్లో ఎందుకది చెప్పారంటే, గురుకి అంత అద్భుతమైన ఒక శక్తి ఉంది. గురువు అలా మనకెప్పుడు నాలెడ్జ్‌ని స్ప్రెడ్ చేస్తుంట్రు. సో, ఈ యొక్క విషయానికి ఇలా గురువు ఉన్నప్పుడు మళ్ళీ నాకొక డౌటొచ్చింది. నేను గురువే కాదంటవే, నీ శ్వాసే నీ గురువు అంటావు గదా! ఇలా ఎలా సాధ్యమవుతది? నువ్వల్లా మాకన్నీ ఇస్తున్నావు గదా! అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, అప్పుడు నాకే అర్థమైంది. అవును, ప్రతిసారి పత్రిసారి మన పక్కలో లేడు, మనతో లేడు. కానీ ఎక్కడి నుంచి మనకొస్తుంది వాయిసు? మన ఇన్నర్ ఇంట్యూషన్ మన లోపల నుంచే వస్తుంది. అంటే అందుకే ఏమో ఆయన చెప్పేది, "నీ గురువు నీ లోపలే ఉన్నడు. ఎక్కడ బయట వెతకాల్సిన అవసరం లేదు. మన లోపలే ఉన్నడు" అని. ఆ పరమాత్ముడు మన లోపలే ఉన్నడు. ఆ పరమాత్ముడే ఆ గురువు. ఆ గురువే పత్రిజీ. సో, నేను అలా నమ్ముతా. సో, ఆ విధంగా నన్ను నేను తెలుసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, ఈరోజు నా లైఫ్‌లో నిజంగా ఐయామ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్. సో, హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ నాట్ అగైన్ ఔట్‌సైడ్ వరల్డ్ కాదు. హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ ఇన్‌సైడ్. మన లోపలే ఉంటది. ఆనందం అనేది మన లోపల ఉండే విషయం. సో, ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఏదే విషయాన్ని నువ్వు స్వీకరించి, ఆ పరిపూర్ణంగా నువ్వు తెలుసుకున్నప్పుడు నిజంగానే పరిపూర్ణమైన ఆనందం మనకు కలుగుతది. అది దేని వల్లను మనకు కలగదు. సో, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అంటాం. ఆ ధ్యానం చేస్తేనే నువ్వు జ్ఞానం పొందుతావు. ఆ జ్ఞానం వల్లనే నీ లోపల పరిపూర్ణమైన ఆనందాన్ని నువ్వు చవి చూడగలుగుతావు. లేపోతే కాదు. సో, ఆ ధ్యానం చేసేదాని వల్ల జ్ఞానం వల్ల ముక్తి. ముక్తి అంటే ఏంది? ఏదైతే మనం దుఃఖంతో, వీటితో, అజ్ఞానంతో తపిస్తున్నామో, అది మన లోపల అజ్ఞానం అనేది వెళ్ళిపోతే, ఇక్కడ ఎంతో సంతృప్తి, ఎంతో అద్భుతమైన ఆనందాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం మాస్టర్స్. సో, యెస్. ఇలా పత్రిసరిని చెప్తే ఇంకెన్ని రోజులైనా మనం చెప్పొచ్చు. సో, నాకు ఈ చెప్పొచ్చు. అవకాశం ఇచ్చిన మీకందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ యెస్. అగైన్ నా పత్రి సర్‌కి ఎంత థాంక్స్ చెప్పినా సాలదు. బట్ స్టిల్ మనం గ్రాటిట్యూడ్ చూపించడమే మనం చేయగలిగేది. ఆ గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి మనం అంటే, ఆయన చెప్పింది మనం అందరికీ చెప్పడమే గ్రాటిట్యూడ్. నథింగ్. బికాస్ హి హాస్ గివెన్ అస్ నాలెడ్జ్. వి హావ్ టు షేర్ దట్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీబడీ. సో, ఈ విధంగా గ్రాటిట్యూడ్ ఆయనకు చెప్తూ, నా తల్లిదండ్రులకి నిజంగా ఎంతో గ్రాటిట్యూడ్. మై ఫాదర్ ఈస్ మై ఫస్ట్ గురు. సో, ఆయనకి థాంక్ యూ చెప్తూ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే మనం నేర్చుకున్నది. వాళ్ళందరి వల్లనే మనం మార్చుకుంటుండేది. వాళ్ళకి చెప్తూ, సో, మన పిఎస్ఎస్ఏ మూవ్‌మెంట్‌లో గాని, భూమి పైన ఎంతో మంది గొప్ప మాస్టర్స్ ఉన్నారు. ప్రతి మాస్టర్స్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. అండ్ మీ విజ్డమ్ షేరింగ్‌కి. మీరెలా బద్రి గారిని రిసీవ్ చేసుకున్నారు? మీ మైండ్ వాయిస్ ఏంటి? మీరెలా ఆయనని గురించి ఆలోచించారు? దట్ టూ 8 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళప్పుడు మీరి టెస్టింగ్ సో, మీకి వచ్చిన ఆ ఇన్నర్ వాయిస్ సూపర్బ్ మేడం మీ అనుభవాలు. అండ్ మీరొకటి చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ మన కోసమే. వెయిట్ చేయండి. మళ్ళీ మీకంటూ ఒక మంచి రోజొస్తుంది. ఇది అనే కాదు. ఓపిక సహనంగా ఉండండి. సో, అది మనకు నేర్పించారు మేడం పత్రి గారు. ఎందుకంటే ఈ ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎంత గందరగోళంలో పడిపోయేవాళ్ళమో. ఒక ఆశ అంటూ లేకపోతే అవును. ఉంది. ఇంతకంటే మంచి అవకాశం, ఇంతకంటే మంచి జీవితం మనకుంది అన్నప్పుడు, సో, ఆశ మనలో మొలకెత్తి ఉంటాం. ఎండ్ చేసుకోవాలని అనుకోము. అలాంటి ఆలోచనలకు వెళ్ళము. సో, అలాంటి జ్ఞానాన్ని మనకు నేర్పించారు మన గురువుగారు. యెస్. అది చాలా చాలా వాలిడ్‌గా ఉంది పాయింట్. అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కళం ప్రతి సెకండ్ మనం అవేర్‌నెస్ కోల్పోతూ నీరస పడిపోతా ఉంటాం. ఇదెలా అబ్బా! ఇది నాకెందుకొచ్చింది సమస్య. సో, అట్లా అని కాకుండా లేదు నీకంటూ ఉంది. ఇంక ముందు ఇంకా లైఫ్ ఉంది. చాలా ఉంది. సో, ఇంతటితో ఇది అయిపోలా అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యెస్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, ఎంత చక్కగా వివరిస్తూ వచ్చారు. జీవితం గురించి మనం ఏం నేర్చుకోవాలి మరి? మనం ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు మనం డీలా పడిపోకుండా ప్రతి క్షణం మనం నేర్చుకుంటూనే
దాని నుంచి నేర్చుకుంటూనే యెస్. ఈ జీవి అనేది ఆశాభావి అంట. సో, కాబట్టి మనం ఆ ఆశని, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదని చాలా చక్కగా వివరించి చెప్పారు మేడం గారు. మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో, మరి మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. సో, మరి ప్రత్యూష గారు సిద్ధంగా ఉన్నారు ప్రొద్దుటూరు నుండి. వారిని వెల్కమ్ చెప్పేసుకుందామండి మన ఈ ప్రోగ్రామ్‌కి. మేడం హాయ్ మేడం నమస్తే. యెస్. ది నమస్తే మ్యామ్. కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్ మేడం. వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ. యాహ్! ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు మరి బద్రి సార్? ఏ విషయంలో కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మీ మీ సాంగత్యంలో తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ దృష్టిలో. యెస్ మేడం. ప్లీజ్ మేడం కంటిన్యూ. యాహ్! థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. అండ్ సుజాత మ్యామ్ చాలా వండర్‌ఫుల్‌గా తెలియజేశారు. పత్రిజీ గారి గురించి ఎంత చెప్తున్నా అలా టైం కనపడదు. అది సహజం అది. ఎంతో అద్భుతంగా తన ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మేడం ఎంతో చక్కగా ఆహ్, తన అనుభవాలకి చక్కగా జత చేస్తూ మరి తను ఏం నేర్చుకున్నారు, ప్రతి క్షణం ఎలాంటి స్పందన తను పొందుతూ వచ్చారు. ఆ గురువు పట్ల అద్భుతమైన సరెండర్‌నెస్ ఇదంతా కూడా చాలా వండర్‌ఫుల్‌గా తెలియజేశారు. థాంక్ యూ మ్యామ్. యెస్. అండ్ యెస్. నా పేరు ప్రత్యూష అండి. మాది ప్రొద్దుటూరు. అరౌండ్ 95 మెడిటేషన్‌లోకి రావడం జరిగిందనమాట. సో, మా మదర్‌కి విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు. ఎలా అంటే మా మదర్ ఎలా ఉండేవారంటే చాలా హెల్త్ ఇష్యూస్, చిన్న వయస్సు. ఆహ్, అసలు తను బ్రతికే ఉంటుందా? అంటే తొందరలోనే తను బాడీ వెకేట్ చేస్తుందేమో. ఇంత చిన్న వయసులో చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పోనీ భర్త వేరే పెళ్లి చేసుకుంటే పిల్లల్ని సరిగ్గా అంటే ఎన్ని డౌట్స్ చూడండి ఎలా ఉంటుందో. ఒక స్త్రీకి చనిపోవడం అనేది ఒకటి భయము. చనిపోతే పిల్లల్ని ఎలా చూసుకుంటారు? ఒకవేళ ఆహ్, ఎవరు చూసుకుంటారు? భర్త ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ తన పిల్లల గతేంటి? ఇలా ఎన్నో భయాలనమాట. ఎలా అంటే మా ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉండేటివనమాట. షిరిడి బాబాది, సత్యసాయి బాబాది. మేము సాయి డివోటీస్‌మి ఫస్ట్ అంతకుముందు. ఆ ఫోటోస్‌కి చూస్తూ చెప్పుకునేది తను. ఏడ్చేది. నేనింత నీకు చేస్తున్నా గదా! నువ్వు ఏం పలకవే అని కొట్లాడేదనమాట. సో, ఇలానే ఉండేది పరిస్థితి. ఏడుస్తుండేది. మా అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల మాకు కొంచెము ఇన్‌కన్వీనియన్సెస్ ఉండేటివి. సో, ఇలా ఉండేదనమాట. సో, ఇలాంటి టైంలోనే మరి మాకు ధ్యాన పరిచయం జరిగిందండి. ఆ ధ్యాన పరిచయం జరిగినప్పుడు ఫస్ట్ డేనే మరి పత్రిజీ యొక్క వన్ డే వర్క్షాప్ మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ డే నుంచే మా మదర్ హీలింగ్ అవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ డే నుంచే తనకి హీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కొన్ని ఏళ్ల నుంచి భరిస్తుండేది. 41 డేస్‌లో కంప్లీట్‌గా తన హెల్త్ ఇష్యూస్‌ని తనే క్లియర్ చేసుకోగలిగింది. ఎంత ధైర్యం వచ్చిందంటే మా మదర్‌లో, అంత ధైర్యం అండి. అంటే ఏదైనా ఏం పర్వాలేదు. ధ్యానం ఉంది కదా! అంటే ఒక ఆహ్, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందండి ధ్యానం. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని పత్రిషి గారు మనందరికి అందించారు. ఇంకా మా భాగ్యం ఏమిటంటే మేము 95 ఆ టైంలోనే మెడిటేషన్ స్టార్ట్ చేశాం గదా! సో, గుంటకల్ మా అమ్మ వాళ్ళ ఊరు. పత్రి సార్ వీక్లీ వన్స్ వచ్చేవారండి. చాలా క్లోజ్‌గా ఆయన్ని చూడగలిగే భాగ్యం నాకు కలిగిందనమాట. సారు ట్యూస్‌డే వచ్చి మాకు ట్యూస్‌డేస్ అనమాట హాలిడేస్. షాప్ అంటే సండే మాకు మార్కెట్ డే. ట్యూస్‌డే ఈ బిజినెస్ మ్యాన్‌కంతా గూడా హాలిడే అనమాట. సో, సారు ట్యూస్‌డేస్ వచ్చేవారు. 15 డేస్ వన్సో, 3 వీక్స్ వన్సో అలా వచ్చేవారనమాట. ఎంత అసలు ఎన్నో డౌట్స్ ఉంటాయి గదా! ప్రతి ఒక్కరికి. అవి ఎవరికి చెప్పినా అవి అవతల వాళ్ళు అసలు దానికి ఆన్సర్ ఇస్తారో లేదో తెలీదు. అసలు అలా అడిగితే మనల్ని ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదనమాట. ఏ ఛీ! పో అంటారేమో అనే డౌట్ ఉంటుంది. సో, అలాంటి ప్రతి ఒక్క డౌట్‌కి సార్ యొక్క సాంగత్యంలో ఒక్కొక్కటి ఎంత సింపుల్‌గా అంటే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే నిజమే కదా! అవును కదా! అని ఆటోమేటిక్‌గా ఆన్సర్స్ అన్నీ వచ్చేసేటివన్నమాట. అండ్ ఇక్కడ మా మదర్ హెల్త్ ఇష్యూస్ అంతా కూడా క్లియర్ అయ్యాయని చెప్పాను గదా! ఒక నిజంగా వాళ్ళ లైఫ్ ఎంత వండర్‌ఫుల్‌గా అయిపోయిందంటే
అంత ఎట్లా అంటే ఆహ్, నాకు చిన్నప్పటి నుంచి ఎలాగంటే ఫాల్స్ ప్రెస్టీజ్ అన్నా, అంటే ఇంకొరి కోసం చెయ్యాలి, వాళ్ళేమనుకుంటారో ఏమో, మనం ఇలా ఉండాలి, లేకుంటే అవతలోళ్ళు మనకు పేర్లు పెడతారు. ఇలాంటి మాటలంటే నాకు చాలా కోపమనమాట. వేరే వాళ్ళ కోసం మనం ఎందుకు బతకాలి? నా నాకు నచ్చినట్లు నేను ఉండొచ్చు కదా! అయితే ఇది ఎవరు ఒప్పుకునేవారు కాదు. చెప్పినా గూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. లేదు వాళ్ళు చెప్పినట్లు వినాలి. మనము సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఎన్నో విషయాలని ఆహ్, నాకు చాలా ఆహ్, ఎట్లా అసంతృప్తి ఉండేదనమాట వీటిలో. ఆ క్వెషన్స్ కూడా అలానే అనిపిచ్చేది. కానీ బయటికి పెద్దగా ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే సార్ కాన్సెప్ట్స్ వింటూ వచ్చానో, నాకు చాలా వండర్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ ఇంకొకటేమిటంటే, సార్ యొక్క ఆహ్, ఇంకోటి అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన కేవలం తన పుస్తకాలే చదవమనరు. మనకు దొరికిన భాగ్యం అది నిజంగా చెప్తున్నాను. ఆయన అన్ని దాన్లల్లో ఆ మంచిని తీసుకోండి. హంస ఎలాగైతే మరి పాలను మాత్రం తీసుకొని నీళ్ళని వదిలేస్తుంది కదా! అలా మనం కూడా అన్నింటిలో ప్రతి ఒక్కరిలో ఆ మంచిని తీసుకోవాలి. ప్రతి ఒక్క గురువుని గౌరవించాలి. మనం ఆయన పద్ధతిని ఫాలో కాకపోవచ్చు. కానీ ఏ గురువుని కూడా విమర్శించే హక్కు మనకు లేదు. ప్రతి గురువులో ఉన్న ఆ సత్యాన్ని మనం గ్రహించాలి అని చెప్పేసి ఆయన ఆహ్, ఏదైతే చెప్తూ వచ్చారో అదే చేస్తూ వచ్చారండి. సార్ కూడా మరి సొసైటీ స్థాపించక ముందు ఎన్నో సొసైటీలు తిరిగారు. ఎన్నో సొసైటీలకి వెళ్ళి అక్కడ ఆయన వర్క్ చేసేవారు. వాటిలో ఆ సొసైటీ కార్యకలాపాల్లో మరి యాక్టివ్‌గా పాల్గొనేవారు. కానీ కొన్ని పాయింట్స్ నచ్చేవి. కొన్ని నచ్చేవి కాదనమాట. అది ఎప్పుడైతే నచ్చలేదో అక్కడి నుంచి బయటకొచ్చేసేవారు. మళ్ళా ఇంకో సొసైటీలోకెళ్ళేవారు. అలా ఆయన ఎన్నో సొసైటీస్‌లో వర్క్ చేశారు. చేసి ఇలా కాదు, సత్యాన్ని అందరికీ అందించాలంటే మరి ఆహ్ దానికి వేరే రకంగా మనం వాటికి పరిచయం చేయాలని, ఆయన ఏదేదైతే ఉండాలి అని అనుకున్నారో, ఏ విషయాలనైతే ఆయన కావాలి అని అనుకున్నారో, మరి ఆయన అలాంటి ఒక ఆర్గనైజేషన్‌తో, మరి అలాంటి ఒక విధానంతో మనకందరికీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్స్ పరిచయం చేశారండి. నిజంగా మనది చాలా గొప్ప భాగ్యం. మరి పత్రి సార్ యొక్క ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి మరి ఇక్కడికి వచ్చినంకనే నేను ఓషో బుక్సు, రాంపా మాస్టర్ బుక్సు ఇవన్నీ గూడా నేను చదివేదాన్ననమాట. ఇంకొక నాకు దొరికిన బ్లెస్సింగ్ ఏమిటంటే గుంటకల్‌లో మరి చక్కగా ఇంగ్లీష్ బుక్స్ బాగా దొరికేవండి లైబ్రరీలో. అంటే మా పిరమిడ్ సొసైటీ లైబ్రరీలో. రాంబా బుక్స్ దొరికేటివి, ఓషో బుక్స్ దొరికేటివి. ఇలా ఎంతోమంది మాస్టర్స్ యొక్క బుక్స్ అన్నీ ఇంగ్లీష్‌లో చాలా చక్కగా దొరికేవన్నమాట. సో, నాకు నిజంగా ఎంత వన్ బ్లెస్సింగ్ అంటే అది, ఎంతోమంది మాస్టర్స్ యొక్క ఆ నాలెడ్జ్ తీసుకునేకి నాకు అవకాశం కలిగింది. దాంట్లో ఓషోది 'రెబెలిస్' అని అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పేవారు చక్కగా ఆహ్, ఖుల్లాగా చెప్పేసేవారు. ఎక్కడ దాపరికం అనేది ఉండేది కాదు. ఎలా ఉండాలి? మన ఆలోచన ఎలా ఉండాలి? ఎంతవరకు అవసరము? ఇది అదంతా నాకు బాగా నచ్చేది. ఎందుకంటే నాకు ఉంది కదా! అనవసరంగా ఇంకొకరిని మనం మెప్పించాల్సిన అవసరం లేదు. ఇంగొరి కోసం నేను నా అభిప్రాయాల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ధోరణి నాకుంది కదా! సో, ఓషో నాలెడ్జ్ నాకు చాలా వండర్‌ఫుల్‌గా అనిపిచ్చేది. ఆయన అనేవారనమాట. ఈ నిమిషము ఏదైతే నువ్వు చెప్తావో, ఏదైతే నువ్వు చేస్తావో, అది ఈ నిమిషం కరెక్టే. ఇప్పుడు ఉన్న నీ మైండ్ సెట్‌కి తగ్గట్టే నువ్వు ఆ నిర్ణయాన్ని కానీ, అలాంటి వ్యవహారాన్ని నువ్వు కలిగి ఉంటావు. మేబీ కొన్ని రోజుల తర్వాత నువ్వు వెనక్కి తిరిగొచ్చి చూస్తే, ఇప్ అప్పుడు నీకది రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే అప్పటికి నీ మైండ్ మారిపోయి ఉంటుంది. ఇప్పటికన్నా అప్పుడు నువ్వు ఉన్నతంగా మారి ఉండొచ్చు. కానీ ఈరోజు నీకున్న పరిస్థితికి నువ్వు చేసేది కరెక్టే. ఈ ఒక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం ఏం చేస్తామంటే కొన్ని చేసేసుంటాం.
అప్పటికి మనకేం తెలిసుండదు. కానీ ఓషో గారన్నట్లు మళ్ళా కొన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే! నేను తప్పు చేశానే, అరే! నేనిలా చేసుండకూడదే అని ఒక గిల్టీనెస్‌తో ఉంటాం మనం. ఒక రకమైన అపరాధ భావన కలిగి ఉంటామనమాట. కానీ ఎప్పుడైతే మనము ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటామో, అంటే ఈరోజు నేను ఏదైతే ప్రవర్తన ఉందో, అది ఆ రోజు ఆ మనస్థితికి, నా యొక్క ఆత్మస్థితికి తగ్గట్టుగానే మరి ఆ ప్రవర్తన ఉంది. సో, ఆ రోజుకి నా ప్రవర్తన ఆ టైంకి రాంగ్ కాదు. తర్వాత అది రాంగ్ అయితే మరి నేను మళ్ళా అలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి. మళ్ళా అలాంటి పొరపాట్లు నేను కంటిన్యూ చేయకుండా నా వ్యవహారాన్ని నేను చక్కగా చక్కదిద్దుకోవాలి. అంతేగాని జరిగిపోయిన దానికి మరి మనం ఈరోజు ఆ గిల్టీనెస్‌తోనో, అపరాధ భావనతోనో ఉంటే మనం ఈ ప్రస్తుత క్షణాన్ని కోల్పోతాము. ఇది నాకు నిజంగా ఒక వండర్‌ఫుల్ లెసన్ అండి. సో, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాఠాలు నేను పత్రిజీ సాంగత్యంతో నేర్చుకున్నాను. ఒకసారి ఆహ్, మా మదర్‌కి మెడిటేషన్‌లో బాడీ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఉండేటివన్నమాట. ఒకసారి ఏమైందంటే విపరీతమైన మూవ్‌మెంట్స్, అసలు తన కంట్రోల్ చేసుకోలేకపోతోంది. ఆ ఎనర్జీ విపరీతమైపోయింది. తనకు అసలు ఆహ్, తన బాడీ మీద తనకసలు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేక చాలా ఇబ్బంది పడిపోతాంది. ఆహ్, సార్‌కి ఫోన్ చేశామప్పుడు. సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే, సరే కర్నూలుకి పిలుచుకురండి అని చెప్పారు. కర్నూలుకి పిలుచుకెళ్లారు. మా నాన్న అంతా మాస్టర్స్ వీళ్ళు సీనియర్స్, గుంటకల్‌లో ఉన్న సీనియర్స్ అంతా గూడా కర్నూలుకి పిలుచుకెళ్లారు. కర్నూలుకెళ్ళేసరికి దాదాపు 11, 11:30 అయిందండి. సో, సారు వెళ్తుంటే డైరెక్ట్ సార్ దగ్గరికెళ్లారు. సార్ అనగా ఓకే. తనిక్కడే మా ఇంట్లోనే ఉండనీలెండి. మీరందరూ వెళ్లి పిరమిడ్‌లో పడుకొని మార్నింగ్ మీరొచ్చి కలవండి అని చెప్పాడు. ఆహ్, మా అమ్మని తీసుకెళ్ళి ఒక రాకింగ్ చైర్‌లో కూర్చోబెట్టారనమాట. ఆల్రెడీ మా అమ్మకు విపరీతమైన మూవ్‌మెంట్స్ ఉన్నాయి. తీసుకెళ్ళి రాకింగ్ చైర్‌లో కూర్చోబెట్టారు. ఇంగా ఊగుతోంది. అప్పుడు పత్రి మేడం గూడా ఉన్నారనమాట సార్ దగ్గరే. అట్లా విపరీతంగా ఊగుతుంటే మేడం అరిచారు. "ఏందిది? ఏం అలా చేస్తున్నావు?" అంటే, "నేనేం చేయాలి? నా బాడీ ఇలా ఊగుతుంది. నేనిలా చేస్తున్నానంటే" మేడం జస్ట్ అలా ఒకసారి చేయి పెట్టగానే మరి ఏదైతే అన్‌కంట్రోలబుల్‌గా ఉన్నిందో అదంతా గూడా స్టేబుల్ అయిపోయిందనమాట. సో, ఓకే. అప్పటి వరకు పరిస్థితి బానే ఉంది. ఇంక పడుకోవాలి కదా! సార్ ఏం చేశారంటే తను ఏదైతే పడుకున్నారో ఆ మంచం మా మదర్‌కి పండుకోమని చెప్పేసి తను కింద పడుకుంటాను అని చెప్పేసి రెడీ అయ్యారనమాట. మా మదర్ ఒప్పుకోలేదు. "అరె! అదెట్లయితుంది? మీరు గురువు. మీరు పడుకున్న ప్లేస్ నాకిచ్చి కింద పడుకోవడం ఏంటి?" అని చెప్పేసి మా అమ్మ చాలా అసలు ఒప్పుకోలేదనమాట. సార్ చెప్పినంత సేపు చెప్పారు. వినలేదు. ఇంక అరిచారనమాట. "నేనా గురువు నువ్వా" అని. "ఆ! మీరే. అట్లయితే నోరు మూసుకొని కింద పడుకో నువ్వు" అని చెప్పేసి తను ఏ మంచంలో అయితే తను పడుకున్నారో ఆ ప్లేస్‌ని మా మదర్‌కిచ్చి మరి సారు కింద పడుకున్నారండి. మరి ఏ గురువు చేస్తారండి ఇలాగా? ఏ గురువైనా మరి మనం మామూలుగా గురువులంటే ఎలా ఉంటాము? వాళ్ళని తాకాలంటే కూడా మనకు అర్హత లేదు అన్నట్లు కొంతమంది వ్యవహారం ఉంటుంది. కొన్ని చోట్ల అలాంటి పరిస్థితులుంటాయి. మరి అలాంటిది మన గురువు మనకి ఎంత భాగ్యాన్నిచ్చాడో చూడండి. ఆహ్, తను ఎక్కడైతే పడుకున్నారో తను అది మా అమ్మకిచ్చి మరి తను కింద పడుకున్నారండి. అంటే ఎక్కడ కానీ కించిత్తు కూడా అహంభావం లేదండి. అంత అద్భుతమైన జీవితాన్ని ఆయన జీవించి చూపించారు. ఏదైతే తను చెబుతూ వచ్చారో, అదే తను ఆచరిస్తూ చూపిస్తూ చూపిస్తూ వచ్చారండి. మరి అలాంటి గురువు దగ్గర మనమంతా గూడా ఆ జ్ఞానాన్ని పొందుతున్నాము. ఆ సాధనను నేర్చుకుంటున్నాం. మరి మనకు అహంకారం ఉండవచ్చా? నేను సీనియర్, నేను జూనియర్ అన్న మాటలన్నా మన నోట్లోంచి రావచ్చా? చూడండి మరి. ఆహ్, గురువు ఏం చేశారు? ఎంత అద్భుతంగా ఆయనకెక్కడా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడూ తనతో సమానంగానే మనల్ని చూస్తూ వస్తున్నారు. మనలో దివ్యత్వాన్ని ఆయన చూస్తూ వస్తున్నారు. మనం ఎన్ని రోజులు ధ్యానం చేసినాము, ఈరోజు శరీరము అంటే ఈరోజు ఈ శరీర స్థితి ఏమి, ఇదంతా ఏమి ఆయన గమనించలేదు. ఎప్పుడు మనలో ఉన్న ఆ చైతన్యాన్ని ఆయన చూస్తూ వచ్చారు. ఏ రోజు ఆయనకి మరి ఆ అహంభావం లేదు. మరి అంత అద్భుతమైన గురువు
మరి మనకు దొరకడం అంటే నిజంగా మనం ఎంత భాగ్యవంతులమో కదా! మరి అలా మా మదర్ అక్కడ దాదాపు 3 డేస్ పత్రి సార్ దగ్గరే ఉన్నారండి. సార్ రోజు మా మదర్‌కి సారు, మేడం మధ్యాహ్నం మేడం వంట, సాయంత్రం సార్ స్నాక్స్ అనమాట. ఇలా చక్కగా వాళ్ళిద్దరిది తను బాగా రుచి చూస్తూ ఆ 3 డేస్ సార్ యొక్క గైడెన్స్ తీసుకుంటూ మరి చక్కగా పిరమిడ్‌లో చక్కగా ధ్యానం చేస్తూ మరి 3 డేస్ తర్వాత సారే పిలుచుకొచ్చారు మళ్ళా గుంటకల్‌కి కూడా మా మదర్‌ని. సార్ వారు నేను ఇట్లా చెప్పడం గూడా అలానే చెప్పారు. "మీరేం మళ్ళా రావద్దు. ట్యూస్‌డే నేను క్లాస్‌కొస్తాను గదా! అప్పుడు నేను పిలుచుకొనొస్తానని" జెప్పేసి సారే పిలుచుకొచ్చారనమాట. ఇంకొకటి సార్ ఎవరినన్నా తన వెంట పిలిచకపోతే క్లాసెస్‌కి కానీ, లేదంటే తన వెంట చాలామంది వస్తుంటారు గదా! వాళ్ళందరినీ మనం మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటారండి. వాళ్ళు తిన్నారా లేదా? వాళ్ళకి ఉండడానికి సరిగ్గా ఉందా లేదా? ఫస్ట్ వాళ్ళకి పెట్టినారా లేదా? ఎంత బాగా గమనించుకుంటారో తెలుసా సారు. ఓసారి ఇలానే అనంతపూర్ ఎళ్ళాను. ఆల్రెడీ గుంటకల్‌లోనే ఉన్నాను. అనంతపూర్ చాలా దగ్గర మాకి. సార్ అనంతపూర్‌కొచ్చారంటే అనంతపూర్‌కెళ్ళాననమాట. అనంతపూర్ నుంచి సారు ప్రొద్దుటూరుకొస్తున్నారు. అంటే మా ఊరికొస్తున్నారు. ఆడ క్లాస్ అంతా అయిపోతేనే లంచ్ చేసి బయలుదేరాలి. వేరే ఊరు నుంచి వచ్చినోళ్ళంతా తినండి అని చెప్పారు. నేను సైలెంట్‌గా పక్కనున్నాను. ఎందుకంటే నేను వెళ్ళే ఉద్దేశ్యం లేదు. నేను మళ్ళా మా ఊరికి తిరిగిపోయేదే గదా! అని. అంటే సార్ అనలేదా, "రా ఏం అట్లా చూస్తావు రా నువ్వు తిందువు రా పొద్దుటూరు పోద్దా" అని. "లేదు సార్ నేను ప్రొద్దుటూరుకి రాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాను" అంటే, "అవునా? సర్లే పో అట్లయితే. నీ కర్మ ఏమైనా చేసుకోపో" అని చెప్పేసి సారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చక్కగా మరి అన్నం అది వడ్డించి, మళ్ళా తర్వాత తిని తను బయలుదేరాడండి. అంటే తన తనతో ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ అంత బాగా చూసుకుంటారు. సారు బళ్ళారికెళ్లారు ఒకసారి. ఉరవకొండ మీదుగా అంటే గుంటకల్లు, ఉరవకొండ, బళ్ళారి ఇలా ఉంటుందనమాట. ఉరవకొండలో మౌన ధ్యానం జరుగుతుంది 41 డేస్. నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అక్కడ ఒక 10 డేస్ బావుంటుంది అని చెప్పేసి అక్కడ నేను మా మదర్ ఎళ్ళామనమాట. ఇంక నెక్స్ట్ డే మేము బయలుదేరి ఇంక ఊరికెళ్ళిపోతాం. సార్ అప్పుడే బళ్ళారికి వెళ్తూ పిరమిడ్‌లోకి కూడా రాలేదాయన ఆయన. బయటనే పిరమిడ్ బయటనే నిలబెట్టేసి వెహికల్ నిలబెట్టేసి లోపల తల్లి బిడ్డలిద్దరుంటారు. వాళ్ళని రమ్మని పో బళ్ళారికి పోదాము అని చెప్పేసి. సరే వస్తారా అంటే నేను చెప్తే రాకుండా ఉంటారా? అని. సరే అని చెప్పేసి వేరే మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చి అడిగారనమాట. ఇట్లా సార్ బళ్ళారికెళ్తున్నారు. మిమ్మల్ని కూడా రమ్మన్నారు. ఇద్దరం వెళ్ళామండి. సార్ పక్కనే ప్లేస్ వచ్చింది. సార్ పక్కనే కూర్చొని వెళ్ళామనమాట. మా మదర్‌కి ముందు నుంచి మా ఇద్దరికి ఎలా అంటే నాకు మా మదర్‌కి ఎలా అంటే మా ఇద్దరికీ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఉండేటివి కాదు. మా మదర్‌కి చాలా పెద్ద బాధనమాట. సో, సార్ ఎప్పుడు కనిపించినా గూడా కొట్లాడేది సార్‌తో. నాకు థర్డ్ ఐ లేదు. నేను ఎవరికి చెప్పినా వాళ్ళకి థర్డ్ ఐ ఉంటుంది. నాకు థర్డ్ ఐ లేదని బాగా కొట్లాడేది. అలానే సార్ బాగా దొరికాడు గదా! నాకు థర్డ్ ఐ ఓపెన్ చెయ్యి అని మొదలుపెట్టిందనమాట. సార్ అనలేదా, "నేను నీకి కావాలంటే ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాలే. థర్డ్ ఐ ఎందుకులే వదిలేసేయి" అని చెప్పాడు. నాకదేమో ఏమో నాకు ఎమ్మెల్యే సీట్ ఏమొద్దు. నాకు థర్డ్ ఐయే గావాలి. ఎంపీ సీట్ ఇప్పిస్తాలే. నాకొద్దు అని. ప్రైమ్ మినిస్టర్ చేస్తాలే. నాకొద్దు నాకు థర్డ్ ఐయే గావాలి. పైకి పంపిస్తాలే నిన్ను. సో, ఇలా మా మదరు, సారు దారి మొత్తం ఇలా జస్ట్ అలా కొట్లాడుకుంటూనే వచ్చారనమాట. ఇంగ బళ్ళారికి వస్తాం అనంగా మా మదర్ ఒక కండిషన్ పెట్టింది. "నువ్వు ఇప్పుడు నేను నాతో బాగా కొట్లాడినావు గదా! నువ్వు స్టేజ్ మీదకెక్కినంక, స్టేజ్ మీదకి పిలిచినంక నన్ను గిన ఆడ తిట్టినావంటే నేను ఒప్పుకోను చూడు. అట్లయితే నేను స్టేజ్ ఎక్కుతా. లేదంటే నేను స్టేజ్ ఎక్కను చూడు" అంటే, లే నిన్ను తిట్టనులే" అని జెప్పేసి సార్ చెప్పారు. అక్కడికెళ్ళాక అక్కడ మళ్ళా మాకు ఫుడ్ అదొచ్చిందా లేదా? మేము తిన్నామా లేదా? ఇదంతా చూసుకున్నారు. మరి నిజంగానే సార్ మా మదర్‌ని స్టేజ్ పైకి రమ్మని జెప్పేసి, మరి తన ఎక్స్‌పీరియన్స్ అంతా షేర్ చేయిచ్చారనమాట. తర్వాత మేము వెళ్ళిపోతుంటే గూడా వెహికల్ ఇచ్చి, మమ్మల్ని మా ఊర్లో డ్రాప్ చేయిచ్చి, మళ్ళా సారు తన జర్నీ కంటిన్యూ చేశారనమాట. ఇలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే సార్‌తో ప్రయాణము, ఆ జ్ఞానాన్ని అందటమే గాదు, సార్‌తో జర్నీ అంటే ఎన్నో నేర్చుకోవచ్చండి. ప్రతి చిన్న విషయంలో కూడా సారు మనకి ఎంతగా నేర్పిస్తారు. ఒకరోజు ఇలానే ఆహ్, మా ఇంట్లో సారు టిఫిన్ చేస్తున్నారు. సార్‌తో పాటు చాలా మంది ఉంటారు కదా! వేరే వాళ్ళకి టిఫిన్ ఇంకొంచెం పెట్టుకోమని మనం అడుగుతాం కదా! ఇంకోసారి పెట్టుకోండి, ఇంకొంచెం పెట్టుకోండి అని బలవంతం చేస్తాం గదా! అలానే నేను అడుగుతున్నాను. అలవాటు అలవాటు గదా! మనకి అందరికి.
అడుగుతుంటే సార్ తిట్టేశారనమాట. వాళ్ళు జ్ఞానం కోసం వచ్చారు. వాళ్ళేం భిక్షగాళ్ళు కాదు. నువ్వు అట్లా అడగడానికి అని చెప్పేసి తిట్టేశారనమాట. సరే అని నేనేం మాట్లాడుకోకుండా సైలెంట్‌గా పక్కకొచ్చేసాను. మిగతా వాళ్ళకి అరేంజ్ చేసేసాను. ఇంక అంతా అయిపోయింది. నేను పోయి పక్కన డైనింగ్ హాల్‌లో కూర్చున్నాను. సార్ అరిచారు గదా! మళ్ళ దగ్గరికి పోవాలంటే భయమనమాట. పోయి డైనింగ్ హాల్‌లో కూర్చున్నాను. సార్ అనలేదా డైనింగ్ హాల్‌లో వచ్చేసారు నాతో పాటు. వచ్చేసి నా పక్కన కూర్చొని మరి ఎంతగా అరిచారో అంతగా బుజ్జగిచ్చి మరి ఆ బుజ్జగిస్తూ "సార్ బుజ్జగించినప్పుడే గదా! మనం నెత్తికెక్కాల్సింది. సార్ ఒక పాట పాడండి సార్" అంటే, "అవునా? ఏం పాట కావాలి?" అంటే మన సార్‌ని ఒక పాట కోరుకొని సార్ వచ్చేసారు గదా! అందరూ డైనింగ్ హాల్‌లోకి వచ్చేసారు. అందరూ కింద కూర్చునేసాం అక్కడ. అలా బాగా సార్‌తో ఎంజాయ్ చేసి తర్వాత సార్ వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే ఒక తల్లి ఆహ్, అంటే మనల్ని హెచ్చరించేటప్పుడు హెచ్చరిస్తుంది. అది తప్పు గాబట్టి, ఆ తప్పు చేయకూడదు కాబట్టి, మరి ఆ తల్లి మనల్ని హెచ్చరిస్తుంది. మనం కూడా చాలా సార్లు అమ్మ అరిచిందని, అదని, ఇదని మనం గూడా కోపం జేసుకుంటాం. కానీ అదే తల్లి మళ్ళా మనల్ని దగ్గర తీసుకుంటుంది, బుజ్జగిస్తుంది. మనం ఆ కోపం నుంచి బయటికొచ్చేంత వరకు మనం ఎంత గారాబం చేయాలో అంత గారాబం చేస్తుంది గదా! మరి నిజంగా ఈ జగన్మాతనే అనొచ్చండి నిజంగా అంటే. మరి ఇంత అద్భుతమైన ఈ గురువు ఆ తల్లి ప్రేమని అంతగా అందించారనమాట. ఆహ్, అందుకే ఆయనలో ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ గురువుని చూసుకుంటాం గాబట్టే ఎక్కడ ఆడ, మగ అనే భేదం మనకు కనపడదు. అక్కడ ఒక మగవాడనో, ఇంకోటి మనకు ఆ శరీర దేహాలక్కడ అంటే ఆ దేహము, ఆ జెండర్ డిఫరెన్స్ ఇదేం మనకు కనిపించదు. జెంట్స్ అలానే సార్‌ని హ్యాక్ చేసుకుంటారు. జెంట్స్ అలానే సార్‌కి అట్రాక్ట్ అయిపోతారు. లేడీస్ అవును. అలానే అట్రాక్ట్ అయిపోతారు. అక్కడ శరీరం చూడరండి. ఆ యెస్. తండ్రి యొక్క ప్రేమ, ఆ తల్లి యొక్క మమత అక్కడ చూస్తాము. ఆ గురువు అందిస్తున్న జ్ఞానాన్ని అక్కడ అందుకుంటుంటాము. మరి అలాంటప్పుడు ఆయన మగవాడనో, ఆడవాళ్ళనో ఆ భేదం ఏం కనపడదు. ఇప్పుడు తల్లి దగ్గరికి బిడ్డ వస్తుంది, కొడుకు వస్తారు. ఇద్దరొస్తారు. ఒక వయసైనంక మేము దూరం ఉండాలని ఏ కొడుకు అనుకోడు. ఎంత పెద్దవాడైనా ఆ తల్లి ఒళ్ళో తలబెట్టి పడుకుంటాడు. అవునా కాదా? అక్కడ ఏమి నేనింత పెద్దోడినే, అవన్నీ ఏం మనకు భేదం ఉండదు గదా! అలాంటి ఆప్యాయత ఆ గురువు నుంచి మనం పొందుతున్నాం. అందుకే మనకక్కడ ఏం తారతమ్యం ఉండదండి. అందుకే హాయిగా మన తల్లి దగ్గర ఎంత హాయిగా మనము ఆ ప్రేమను పొందుతామో, అంతే ప్రేమని ఆ గురువు దగ్గర మనం పొందుతున్నాం. అందుకే ఆయనొస్తున్నాడంటే అంత ఆనందం. అసలాయనొస్తున్నాడంటే ఎంత సంతోషమవుతుందో. ఆహ్, ఒక రోజుండని, 2 రోజులుండని, ఆ 2 డేస్ కంప్లీటెడ్‌గా ఆయనకే, ఆయనతోనే ఉండాలి. ఆయన ఎంతసేపు మేలుకుంటే అంతసేపు మేలుకొనుండాలి. ఆయన పడుకున్నాడా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇంగా ఏదన్నా కావాలా పరిగెత్తి చేయాలి. అంత అద్భుతంగా ఆయన దగ్గర గడిపే భాగ్యము నిజంగా మనకందరికీ దొరికిందండి. మనము అప్పుడు వేరేవాళ్ళు అనేవాళ్ళు. ఆ షిరిడి బాబా కథలు లేదంటే ఇంకోటి, ఇంకోటి విన్నప్పుడు అప్పుడు మనం కూడా ఉండింటే ఎంత బావుండేది కదా! అని అనుకుంటే, మరి మనం ఇంగా ఎక్కువ పొందాం గదా! వాళ్ళందరికన్నా గూడా. యెస్. ఇంగా అద్భుతంగా మనం పొందాం గదా! సో, నిజంగా ఆయన ఏమేం చెప్పారో అవన్నీ చేసి చూపించారండి. వైజాగ్ ధ్యానమాచక్రంలో నవవిధ ధర్మాలు చెప్పారు. ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎలా తినాలి? ఎలా నడుచుకోవాలి? స్టేజ్ దగ్గరుంటే ఎలా ఉండాలి? స్టేజ్ ముందరుంటే ఎలా ఉండాలి? స్టేజ్ పైన ఉంటే ఎలా ఉండాలి? మౌనంగా ఎలా ఉండాలి? మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? వడ్డిస్తుంటే ఎలా వడ్డించాలి? తినడం ఎలా తినాలి? తినడం గూడా స్టైల్ పోతుంటాం. అలా కాదు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంజాయ్ చేస్తూ తినాలి. ఎంత తినాలి? ఎలా తినాలి? నాకు అవన్నీ వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఒక వయసయినంక తల్లి, తండ్రి కూడా కొన్ని చెప్పడం మానేస్తారు. ఇంక వాళ్ళు పెద్దోళ్ళయినారు. మనం ఎక్కువగా ఇంటర్ఫియర్ కాకూడదు. మనం చెప్పినామంటే చూడు ఇంక అన్ని విషయాలు చెప్తారని తల్లి, తండ్రి కూడా గమనిస్తూ ఉంటారు. చెప్పడానికి పెద్దగా పోరు. కానీ ఈ గురువు ఎంత అద్భుతంగా ఆ చిన్న బిడ్డని చిటికెన వేలు పట్టుకొని అలా అన్నీ చూపిస్తూ, అన్నీ ఎలా ఒక తండ్రి వివరిస్తాడో, అంత అద్భుతంగా ఈ గురువు ఈ జగత్తులో జరిగేటివన్నిటివి
ఎలా జీవించాలి నువ్వు? ఎలా జీవిస్తున్నావో చూడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి? నీ ఆ ఎలా అంటే నీ ఆలోచన ఎలా ఉండాలి? నువ్వెలా ఆలోచిస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు చూడు. నీ మాటల వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతున్నావో చూడు. అన్‌కండీషనల్ లవ్ అండి. ఒకసారి పేరెంట్స్ కూడా మన మీద కోపం తెచ్చుకుంటారేమో. ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో మనల నుంచి. నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా ఉన్నావే అని వాళ్ళ దగ్గర నుంచైనా ఒక్కోసారి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయేమో. కానీ ఈ గురువు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. బట్ అన్‌కండీషనల్ లవ్ అండి. ఎంత ప్రేమనో మనమేదన్నా చెప్తుంటే ఎంత బాగింటారో. మనం వెళ్తే భోంచేసిపో నేను నీకు అన్నం పెట్టి పంపిస్తాను. ధ్యాన జగత్ ఆఫీస్‌కి వెళ్తే ఆయనతో మాట్లాడినాక పైన పిరమిడ్ ఉంది పో ధ్యానం చేసుకోపో. సరే ధ్యానానికి కూర్చున్నాం. ధ్యానం బాగా సుమారు గంట కన్నా ఇంకా ఎక్కువ సేపయినాక ఒక మనిషిని పంపించారు. కిందికి రా భోంచేసిపోదువు. భోంచేస్తుంటే సార్ వంట చేస్తున్నారా మాధవి మేడం వాళ్ళ ఇంట్లో. సార్ వంట చేసినంక ఆయన ప్లేట్ తీసుకొని వడ్డిచ్చి మేము తిన్నాక అప్పుడు వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఒక నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన ప్రెజెన్స్ ఆయన నుంచి ఆయన ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవచ్చండి. అంటే మనం ఎలా ఉండాలి? ఒకరు మన ఇంటికొస్తే మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి? మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి? అవసరమైనప్పుడు ఎలాంటి విషయాలు వాళ్ళకి చెప్పాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎంత వినయంగా ఉండాలి? మేము నా సార్‌తో అనేవాళ్ళమనమాట. సార్ మాకే ఒకసారి వాళ్ళ పక్కనోళ్ళవి వింటుంటే విసుగొస్తుంటుంది సార్. మీరెలా సార్ మీరు పక్కన కూర్చొని మీరు ఎలా భరిస్తారు సార్? మాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు గదా! వాళ్ళు చెప్పేటివి ఎలాంటివి అనేది. మాకే నవ్వొస్తుంటుంది. మేమే ఇది ఎంతసేపురా అని అనుకుంటుంటాం. మీ స్టేజ్ మీద వాళ్ళ పక్కన కూర్చుంటారు. ఎలా సార్ అంటే, మేడం నేను వాళ్ళు చెప్పేది వినను మేడం. వాళ్ళని చూస్తూ ఉంటాను. అబ్బా! ఆ కళ్ళు ఎంత బావున్నాయి కదా! అబ్బా! ముక్కెంత బావుంది గదా! ఆ నోరెంత బావుంది గదా! ఆమె ఎంత బాగా చెప్తుంది గదా! నేనివి చూస్తాను మేడం అని చెప్పి అనేవారనమాట. అలా ఎంత ఎంజాయ్ చేయాలో ఆయన ప్రెజెన్స్ అంత ఎంజాయ్ చేశాము. ఎంత నేర్చుకోవాలో. నిజంగా. తల్లిదండ్రుల దగ్గర కన్నా గూడా ఎక్కువ నేర్చుకున్నాం. ఎందుకంటే, ఆ తల్లిదండ్రులకు కూడా కొన్ని విషయాలే తెలుసు. వాళ్ళకి తెలిసినంత మట్టుకే మనకు నేర్పించారు. ఈయన భౌతికంగా నేర్పించారు, ఆధ్యాత్మికంగా నేర్పించారు. మనం ఎమోషనల్‌గా ఎలా ఉండాలి, అఫ ఎ ఎగుడు దిగుడులొచ్చినప్పుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి అండి. ఆ ఎనర్జీ పరంగా ఈరోజు ఆ ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని పొంది ప్రతి క్షణము ఒక అద్భుతంలాగా జీవిస్తున్నాం. భౌతికంగానే కాదు ఆస్ట్రల్ లెవెల్స్‌లో ఆ డివైన్ మాస్టర్స్‌తో ఆ కనెక్టివిటీ ఒక్కొక్క బుక్కు చదువుతున్నప్పుడు ఆ బుక్‌లో నిజంగా ఆ గురువుతో ఆ బుక్‌లో ఏ మాస్టర్ అయితే ఉన్నారో, ఏ మాస్టర్ అయితే చెప్తున్నారో వాళ్ళతో డైరెక్ట్‌గా వాళ్ళొచ్చి మనకు చెప్తున్నారా అన్నంత అద్భుతంగా ఆ కనెక్టివిటీ అయితేనేమి, ఎన్ని అద్భుతాలో, ఎన్ని వండర్సో చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చేమో మనం. అంత అద్భుతంగా ఆయన ఈరోజు మనల్ని తీర్చిదిద్దారండి. ఎలా అంటే ఒక హౌస్ వైఫ్ మరి ఇంత చక్కగా ఇంతమందితో ఎలాంటి భయం లేకుండా కమ్యూనికేట్ చేయడమేమి, మళ్ళీ ఇంత చక్కగా ఇన్ని విషయాల గురించి తను అనలైజ్ చేసుకోవడమే కాకుండా మరి అందరికీ చెప్పగలిగే విధంగా ఎంతమందిని తీర్చిదిద్దారాయన. ఎంతమంది జీవితాల్లో తమకు తామే అద్భుతంగా తమ జీవితాల్ని వెలిగించుకొని, ఆ వెలుగుని మళ్ళా నలుగురికి పంచే విధంగా మరి ఇంతమందిని ఆయన తయారు చేశాడంటే, నిజంగా అంతటి అద్భుతమైన ఆ గురువు సాంగత్యము, అంతటి అద్భుతమైన ఈ సొసైటీ, ఇలాంటి సమయంలో ఆయన ఉన్నప్పుడు మనమందరం జన్మ తీసుకోవడము, నిజంగా వండర్‌ఫుల్ అండి. ఎన్ని కార్యక్రమాలు మనతో చేయించారు. ఎంత ఎంత గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ మనల్ని భాగస్వాముల్ని చేశారు. ఇలా ఎన్ని అద్భుతాలో. ఏదైనా ఒక ఛాలెంజొస్తే ఓకే. నో ప్రాబ్లమ్ ఏమైతుంది అంతే కదా! అని అంత సింపుల్‌గా ఆ పక్కనోళ్ళు మనల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు అయ్యో! ఏమైతుందని వాళ్ళు కంగారు పడుతున్నారు. మనకుండట్లేదే ఆ కంగారు. ఒక ఆరోగ్యం విషయం కావచ్చు, ఒక ఫైనాన్షియల్ విషయం కావచ్చు, ఒక ఎమోషనల్ ఇష్యూ కావచ్చు. పక్కనోళ్ళు అయ్యో! అనుకుంటున్నారు. మనకు లేదెక్కడ భయము. ఏం కాదులే, ఏమైతుంది? ఏం కాదులే అన్నట్లుగానే
మనం ఎంతో హ్యాపీగా మరి ఎంతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్‌ని మూటగట్టుకొని మరి మనము బయటికొచ్చేస్తున్నాం. ఇంగా ఎంతో అద్భుతంగా ఆహ్, ఆ కృతజ్ఞత చూపించే విధంగా ఆ మిరాకిల్స్ మన లైఫ్‌లో మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. మరి ఇంతటి అద్భుతమైన గురువు మరి అన్ని కోణాల నుంచి అండి. ఒక కోణం కాదు. ఎన్ని ఫెసెట్స్ ఆఫ్ లైఫ్ అంటే ఈ లైఫ్‌కి ఎన్ని ముఖాలుంటాయో, ఒక డైమండ్‌కి ఎన్నో ముఖాలుంటాయి. మల్టీ ఫెసెటెడ్ ఉంటుందది. అలా ఈ అద్భుతమైన ఈ వజ్రానికి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో, అన్ని యాంగిల్స్‌లో ఆ జ్ఞానాన్ని మనకందించారు. సో, ఇంతకన్నా ఆ కంప్లీట్ మ్యాన్ వేరెవ్వరు ఉండరేమో! మరి ఎంతోమంది మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క జీవిత విశేషాల్ని తెలిపారు. మరి అందరూ అనుకుంటారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే దేవుళ్ళని వద్దంటుంది, విగ్రహారాధన వద్దంటుంది, దేవుళ్ళకి అపోజిట్ అని. మనకన్నా అద్భుతంగా కనెక్ట్ అయ్యేవారు ఆ భగవంతులతో వేరెవ్వరు ఉండరండి. అవును. మనమే అద్భుతంగా ఒక ఎగ్జాక్ట్‌లీ. కృష్ణుడు గావచ్చు, రాధ గావచ్చు, సీత గావచ్చు, ఆంజనేయ స్వామి గావచ్చు, ఇంగా వాళ్ళకి తెలియని ఎంతో మందిని మనం కనెక్ట్ అయితున్నాం. ఎంతోమంది వాళ్ళ 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 యొక్క వాల్యూని మనం తెలుసుకుంటున్నాం. ప్రతి సందర్భాన్ని, ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వినియోగం చేసుకుంటున్నాం. అక్కడ కేవలం వాళ్ళు చూడ్డానికే, కానీ మనం వాళ్ళని అనుభూతి చెందగలుగుతున్నాం. మనం వాళ్ళు ఒక్కోసారి మనతో కలిసి మన జీవితంలో ఒక భాగమైపోతూ ఉన్నారు. ఆ మాస్టర్స్ అంతా కూడా. మరి అంతటి భాగ్యము మనకు మన గురువు ద్వారా మాత్రమే లభించిందండి. మరి సెయింట్ జర్మన్ మాస్టర్ అని చెప్పేసి ఒకసారి ధ్యాన మహాచక్రంలో మేము విన్నాం ఆయన గురించి. ఆయన గురించి విన్నప్పుడు అబ్బా! ఎంత గొప్ప మాస్టరో కదా! ఎంత అద్భుతమో కదా! అని అనుకున్నాం. మరి అదే సంవత్సరము మా మదర్‌కి ఆయన అంటే అప్పుడప్పుడు వాకిన్ అయ్యేవారనమాట. మరి అంత గొప్ప మాస్టర్ యొక్క సాంగత్యాన్ని నేను పొందాను. ఆయన ఎనర్జీస్‌ని నేను రుచి చూసాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ అంటే నాతో పాటు మేమంతా నైట్ ఔట్స్ చేసేవాళ్ళమనమాట. సో, ఇలా నాతో పాటు నైట్ ఔట్స్ చేసే వాళ్ళందరూ గూడా ఆ మాస్టర్ యొక్క ప్రెజెన్స్‌ని అనుభూతి చెందగలిగారు. వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు పొందగలిగారు. మేము మా పాపని పంజాబ్‌లో చేర్పించాం. ఎల్‌పీలో చేర్పించాం. ఇంజినీరింగ్ అని జెప్పేసి. మా నాన్న, మా ఆయన ఇద్దరు కొంచెం వాళ్ళకింకా కంగారుంది. అంత దూరం పంపిస్తున్నాం కదా! అని. ఆ సెయింట్ జర్మన్ మాస్టర్ ఇలాంటి ఒక వాకిన్ సెషన్‌లో ఆయన చెప్పారు, "నా బిడ్డ ఈరోజు నుంచి తను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు" అని. ఇది దాదాపు 2 టైమ్స్ చెప్పారండి. అంటే ఆ సెషన్‌లో ఒకసారి చెప్పారు. మళ్ళా ఇంకోసారి కూడా మా మదర్ ద్వారా చెప్పారనమాట. నిజంగానే ఎంత వండర్‌ఫుల్‌గా ఉన్నిందంటే తను, అంత ధైర్యంగా తను ట్రావెల్ చేసేది. మేమొక్కసారి పిలుచుకెళ్ళామంతే. తర్వాత నుంచి వచ్చేది గాని, పోయేది గాని అన్నీ తనే చూసుకునేది. అన్నీ తనే ఒంటరిగా ట్రావెల్ చేసేది. ఎక్కడ మాకు భయం అనిపియలేదండి. ఎందుకంటే ఆ మాస్టర్ చెప్పారు మాకంత ధైర్యాన్ని ఇచ్చారాయన. అలా ఎన్నో డివైన్ ఎక్స్‌పీరియన్సెస్. ఎన్ని అద్భుతాలో ఈ జీవితంలో అయితే. ఈ నిజంగా ఒకసారి ధ్యానం లేకుంటే అని అనుకుంటే గూడా అసలు ఊహించలేను నేనైతే. ఆ నిజంగానే. లైఫ్ ఎలా ఉంటుందో గూడా నాకు ఊహకు కూడా రాదేమో. హ్మ్. అంత అద్భుతంగా ఒక ధర్మం అంటే ఏమిటి? ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవడం కాదు. ఆ ధర్మాన్ని తప్పకుండా అద్భుతంగా జీవించే ఆ ఎరుకని మరి పత్రి హ్మ్. సార్ మనకు అందించారండి. గురువు అంటే ఆహ్, మనవన్నీ ఆయన మోసేవాడు కాదు. ఆ దారి చూపించేవాడు. ఒక హ్మ్. టార్చ్ లైట్ ఉంటుంది. ఆ టార్చ్ లైట్ అంత చీకటి ఉంటుంది. ఆ టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ వెలుగు మనకు ఒక 4 అడుగుల వరకు, 3 అడుగుల వరకు కనిపిస్తుంది. మళ్ళా 3 అడుగులు ముందుకెళ్ళినంక మళ్ళా ఇంకొక 3 అడుగులు కనిపిస్తుంది. అంటే ఆయన ఎప్పుడు ఎక్కడికి పోడు. కానీ చేసేది మాత్రం మనమే చేయాలి. ఆ దారి చూపిస్తారాయన. మనకు ప్రతి ఒక్క గైడెన్స్ మనకి కావాల్సిన ధైర్యాన్ని, కావాల్సిన ఎరుకని అన్నీ ఆయన మనకు అందజేస్తారు. కానీ నడవాల్సిన బాధ్యత మాత్రం మనదేనండి. అదే. యెస్. మనము గురువు ఎలా ఏమంటారంటే, బుద్ధుడు అవ్వడంతోనే నీ మోక్షం రాదు. నీలాంటి కొంతమంది బుద్ధుల్ని తయారు చేస్తేనే నీకు మోక్షమండి. అంటే వాళ్ళు బుద్ధులుగా కావాలంటే వాళ్ళ దారిలో వాళ్ళు నడవాలి. మనల్నందరిని అలా తయారు చేశాడు.
ఆయన లేకున్నా ఈరోజు సొసైటీ ఎన్ని అద్భుతమైన కార్యక్రమాల్ని చేస్తుంది. ఎందుకంటే ఆయన మనకంత జ్ఞానాన్ని, మరి అంత ఎనర్జీని, ఆ గైడెన్స్‌ని ఇచ్చారాయన. సో, యెస్. కొంతమంది చాలామంది అలిగేవారనమాట. నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా గూడా పత్రి సారు నన్నేం రక్షించలేదు. మన హ్మ్. మనకేం తెలుసు? ఎంత జరగాల్సింది ఏం జరిగిందో? జరిగిందో. యెస్. బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందో మనకు తెలీదు కదా! అసలు ఆహ్, నాకు పర్సనల్‌గా అండి ఎన్ని జరిగాయో ఇట్లాంటివైతే. మా బ్రదర్‌కి ఒకసారి లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ జరిగింది. అది మా మదర్ ముందే చూసారు. చూసి మా బ ఇది మా బ్రదర్‌తో చెప్పారు. చెప్పి సైలెంట్‌గుండు ఏం జరుగుతుందో చూసామన్నారు. అంటే అంత ధైర్యం వచ్చేసింది చూడండి మా మదర్‌కి. ఫస్ట్ ఎలా ఉండేది? అంత యాహ్! భయస్తురాలు. ఆ ఎక్స్‌పీరియన్స్ ముందే తెలిసి కూడా అయితే ధ్యానం బాగా ఇంక్రీజ్ చేశారు అమ్మ. ఏం కాకూడదు. అది హ్మ్. మాకు తర్వాత తెలిసింది తనకు ముందే వచ్చింది ఎక్స్‌పీరియన్స్ అని. అయితే ఆ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ కాస్త ఆహ్, వితిన్ హవర్స్‌లో మారిపోయిందండి. మారిపోయి జస్ట్ ఒక మార్క్ ఒక్కటి ఉంది గానీ, ఆహ్, ఏమి అంటే అంత సీరియస్‌గా అవ్వలేదు మా బ్రదర్‌కి. ఆహ్, హ్మ్. తొందరగా కోలుకునే అవకాశం కలిగింది. మా అబ్బాయికంతే. కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కార్‌ని చూస్తే దాంట్లో ఉండే మనుషులు బతికినారా? ఆహ్, య ఎక్కడ బతుకుతారా అని అనిపిస్తుందనమాట. కానీ ఆ కార్‌లో ఉన్న ముగ్గురికి ఏమీ కాలేదండి. ఎంత సేఫ్‌గా బయటకొచ్చారంటే అంత సేఫ్‌గా బయటకొచ్చారు. అండ్ నాకు పర్సనల్‌గా ఆ హ్యాండ్ అంటే ఒకటి చిన్న ఆటోలో నేనున్నాను. అది దొర్లి మరి మొత్తం ఆటోలో ఉండే వాళ్ళంతా బరువంతా గూడా నా చేయి మీద పడింది. లోపల ఉండే ఎముక ఇరిగి మరి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అయితే అలాంటి సిట్యుయేషన్‌లో నాకు నొప్పి లేదు. నొప్పి లేదు. జస్ట్ నార్మల్‌గా ఎలాగైతే సైకిల్ కింద పడిపోతే ఎలాగైతే లేసి కూర్చుంటామో, అలా లేసి కూర్చుంటున్నాము. అయితే అందరికీ తెలుసు కొంచెం సివియర్‌గానే ఉంది అని తెలుసు. కానీ భయం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, ఏం లేదు. వెళ్ళాము. వెళ్ళి విషయం జెప్తే ఆయన వెంటనే ఎక్స్‌రే తీసి చూస్తే బాగా ఎముక బ్రేక్ అయింది. కంపల్సరీ ఆపరేషన్ చేయించాలి అని అన్నారు. ఏం భయం లేదండి. నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ అక్కడ హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. అయినా గూడా ఆహ్, చక్కగా మెడిటేటర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళతో చక్కగా సజ్జన సాంగత్యం అయ్యేది. లేదంటే మొబైల్ పెట్టుకొని క్లాసెస్ వినేవాళ్ళము. ఒకసారి ఇలానే అందరొచ్చారు. నేను గూడా చైర్‌లో కూర్చున్నాను. డాక్టరొచ్చారు నన్ను టెస్ట్ చేయడానికి. పేషెంట్ ఎక్కడా అని ఎతుక్కుంటున్నాడాయన. సార్ నేనిక్కడ అని చైర్‌లో కూర్చుంటే ఆయన చూసి టెస్ట్ చేసినాక, "సార్ ఎప్పుడు సార్ డిశ్చార్జ్ అంటే ఇంకెందుకమ్మా నువ్వు ఊరికే అనవసరంగా ఇక్కడ డిశ్చార్జ్ అయిపో అని చెప్పేసి మరి ఆ రోజు డిశ్చార్జ్ చేశారు. అంటే ఎంత ధైర్యాన్ని మనకిస్తుందో ఈ జ్ఞానం. అంత ధైర్యాన్ని ఆ గురువు మనకు అందించారండి. అంతటి హ్మ్. సాహసాన్ని మనం చేయగలిగే విధంగా ఆయన మనల్ని మౌల్డ్ చేశారు. మరి ఎన్నో యాహ్! విషయాలు ఇలాంటివి. యాహ్! అన్నీ ఒక రోజుతోనో, దీనికి అంతు లేదు. ఒక గంటతోనో అయిపోవు. సో, రియల్లీ యాహ్! మనమంతా గూడా ట్రూ. నిజంగా హ్మ్. భాగ్యవంతులం. అది మాత్రం నేను 100% చెప్తాను. ఎన్నో బ్లెస్సింగ్స్ మనం రెడీగా ఉండాలంతే. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ గూడా మనకే ఒక పూల వర్షంలాగా ఎప్పుడు కురుస్తూనే ఉంటాయనే దాంట్లో డౌటే లేదు. మరి అంతటి అద్భుతమైన ఆ గురు సాంగత్యము మరి ఆయనతో ఉండగలిగే అవకాశము నిజంగా నాకు లభించినందుకు నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతానంటే, అది ఎంత చెప్పినా తరగదనమాట. అండ్ అడగదు. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి శ్రీ శక్తి పిరమిడ్ వారికి, మరి మేడంకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. యూ టూ మేడమ్. థాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి చెప్తున్నా నేను ఓపెన్‌గా మిమ్మల్ని చూసి కుళ్ళు పుట్టుకొచ్చింది నాకైతే. ఈర్ష్య కలిగింది. పత్రి గారితో ఆ జర్నీ ఏంటి మేడమ్? అంత గొడవ పడడం ఏంటి? అంత చనువేంటి? మా మళ్ళీ మదర్‌కి సాంగ్స్ కడతాల్లో సన్మానం చేశారు సారు. సన్మానం చేసినప్పుడు ఏమని అడ్రెస్ చేశారంటే, "నాతో కొట్లాడే మనిషి ఎవరో తెలుసా మీకి? నాతో కొట్లాడే ఒకే ఒక్క మనిషి" అని జెప్పేసి మా మదర్‌ని పిలిచారనమాట స్టేజ్ మీదకి.
అదేగా. అలా ఆ ఆమెను పరిచయం ధైర్యం చేస్తారు. మాకు దగ్గరికెళ్ళాలంటేనే భయపడతాము. ఇలా అవుతా ఉంటుంది లోపల. అలాంటిది ఆ అమ్మ గొడవ పడ్డం ఏంటి, మళ్ళీ నేను రాను చూడు, నేను చెయ్యను చూడు అని పెళ్లి కండిషన్ పెట్టడం ఏంటి. ఆ! సో, ఆయనతో ఆ జర్నీ యెస్. నిజంగా చాలా లవబుల్‌గా ఉంది. అండ్ నిజంగానే నాకైతే కుళ్ళు పుట్టుకొచ్చింది. ఈ 10 ఏళ్ల జర్నీలో నేనేం చేశాను సార్ దగ్గర నేనెలా ఉన్నానని ఊహించుకుంటున్నా నిజంగా. యెస్. అది చెప్తూనే మంచి జ్ఞానం వైపుకు తీసుకెళ్లారు మేడం. సార్ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? ఏంటి? అని చెప్పేసి. ఆ! ఆయనెలా మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరింకొకటి చెప్పారు. నవవిధ ధర్మాలు ఎలా పాటించాలి ఏంటి జీవితంలో. సో, ఎంత ఓపికగా ఉండాలి. ఒకరు మాట్లాడుతుంటే ఎంత పేషెన్స్‌గా ఉండాలి. అండ్ మీరన్నారు. నేనేమి మీరెలా వారిని ఓర్చుకొని పోతున్నారు సార్ అంటే, ఆయన జోవియల్‌గా చెప్పినా, నేను వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నాను. జోవియల్‌గా చెప్పినా మనకొక మెసేజ్ ఇచ్చారు కదూ అక్కడ. ఆ! ఉండాలి. నువ్వు ఏ సందర్భాన్నైనా నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు ఎంజాయ్ చేయగలగాలనేది మీరు చెప్పే విషయంలో నాకు అర్థమయ్యిందది. ఆ! యెస్. అండ్ మీరు ఇంకొకటి యెస్. యాక్సిడెంట్ అయినప్పుడు సో, ఎలా అయ్యారు? అమ్మగారు ఎలా ఫీల్ అయ్యారు? ఆ! మీరు మీ అన్నగారు సో, వారు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడొకటి గమనించాలి. మేడం గారు చెప్పారు ఒక మాట. నేనంత పడ్డా కూడా కింద పడ్డా కూడా నాకు పెయిన్ అనేది లేదు. బాధ లేదు. నొప్పి లేదు. ఏడుపు లేదు. దుఃఖం లేదు. ఆ మాట చెప్పారు చూడండి. ఒక పిరమిడ్ మాస్టర్ ఒక ధ్యానియే అదంత స్ట్రాంగ్‌గా చెప్పగలరు ఫ్రెండ్స్. ఆ గురువు పైనుండే ఆ విశ్వాసం ఒకటి అండ్ దాంతో పాటుగా మనకి ఒక ఇండివిడ్యువాలిటీనిచ్చారాయన. నువ్వు ఇండివిడ్యుయల్‌గా పెరుగు, ఇండివిడ్యుయల్‌గా ఎదుగు, నేర్చుకో ఇండివిడ్యుయల్‌గా అని కూడా దెబ్బ వేయకుండానే దెబ్బ వేసి చెప్పారు నాకు తెలిసి అర్థమయ్యి. అండ్ మనల్ని నాకు మేడం చెప్పేటప్పుడు ఏమర్థమైందంటే, అబ్బా! ఎంత దుఃఖం నుండి అంటే ఎంత నరకం నుండి బయట పడేసారు కదా ఆయన. అదే సగం హీల్ అయిపోతుందక్కడ. డాక్టర్స్ దగ్గర మనం ఎళ్తాం. ఆఫ్‌కోర్స్ మనం చేయించుకుంటాం ట్రీట్‌మెంట్. కానీ వాళ్ళు కూడా గొప్పనే. వాళ్ళు కూడా ఉండాలి మన జీవితంలో. కాదని చెప్పను. బట్ మనం అంటే ఆ నొప్పితో ఎంత నరకం బాధపడేవాళ్ళం. యాక్చువల్‌గా ఇందాక మేడం అన్నట్టుగా ధ్యానం లేకపోతే ఆ ఊహనే అందదు. లేకపోతే అన్న మాట గూడా ఏ రోజున మనకి రాదేమో యాక్చువల్‌గా. యెస్. మేమెప్పుడు ఎంజాయ్‌గా ఉన్నాం. ఈ ధ్యానం లభించినందుకు ప్రతి సెకండ్ ఆనందంగా అనుభవిస్తూ, అదృష్టంగా భావిస్తూ వెళ్తాం ఫ్రెండ్స్. సో, అది మనం అక్కడ అది నేర్చుకోవాలి. ఎంత దుఃఖం నుండి మేడం బయటపడి, హ్యాపీగా ఆ విషయాన్ని కూడా ఎంజాయ్ చేశారు. మనం కూడా నేర్చుకోవాలండి. మేడం గారు ఎట్లాగైతే పత్రి గారి నుండి అది నేర్చుకున్నారో, ఈ విషయం మనం కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకే అసలు దుఃఖం దట్ లేదు ఈస్ ద మేడం నిజంగా చెప్పాలంటే. యెస్ మేడం. ఫస్ట్ నిజంగా. ఇలాంటిది కంప్లీట్ మ్యాన్ కదూ! కంటిన్యూ‌గుంటుంది మేడం ప్రోగ్రాము. మనం ఎప్పుడైనా మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేద్దాం. నేను మళ్ళీ కంపల్సరీగా పిలుస్తాము. కంపల్సరీ రావాలి కూడా. ఎందుకంటే దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్స్ అని ఎందుకన్నారు అనేది మనకు అర్థమవుతుంది. పత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు. నేను ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను. ఎందుకు పిరమిడ్ మాస్టర్స్ గొప్ప అని పత్రి గారు ఎప్పుడు సంబోధిస్తూనే ఉండేవారు. ఎందుకు ఇవాళ ఒక విషయం విన్నాను. ఇప్పుడు మరొక విషయం మీ ద్వారా విన్నాను. ఒక మాస్టరు అక్కడ ధ్యాన మహాయాగం జరుగుతుందని చెప్పేసి హైదరాబాద్‌కి ఆయనకొక బాధ్యత అప్పగించారు. పత్రి గారు అక్కడ వెళ్లి నేను చెయ్యాలని అనుకు అనుకున్నారు. సో, వారు వచ్చారన్నమాట. ఎలాంటి సందర్భంలో వచ్చారంటే వారి భార్య పిల్లల్ని వారు తుఫాన్‌లో వదిలేసి అంటే ఒక సునామీలో వదిలేసి వచ్చారు. పత్రి గారు చెప్పారు. ఆ బాధ్యత అప్పగించారు. ఇక్కడైతే నా గురువు నాకు చూసుకుంటారన్న ఆయన విశ్వాసం ఆయనకి ఉంది. ఆ! ఇక్కడ బాధ్యత అప్పగించారు. ఒక గురువు దాన్ని తీర్చాలి. అక్కడ ఎవరు లేరు. నేను వెళ్ళాలని ఆ బాధ్యత కర్తవ్యము చేశారాయన. అండమాన్ సురేష్ గారు. ఇవాళ మార్నింగ్ అదే చెప్పారాయన. అసలు నాకైతే సార్ చెప్తుంటే గూస్ బంప్స్ ఒస్తున్నాయి. సరే ఎలా సార్ అంత నమ్మకం మీకి? ఆయన ఆయన చెప్పినంత మాత్రాన ఈ ఫిజికల్ బాడీకి, ఫిజికల్ మైండ్‌కి అంత తొందరగా అర్థం కాదు. ఒక ధ్యానం సాధన ఎంతో కొంత చేస్తేనే మనకు పత్రికారంటే ఏంటో అర్థమవుతది. అది అంత ఈజీగా ఆయన అర్థం కాదు. ఆ రూపమే ఆహ్, కనిపిస్తది క్యాజువల్‌గా గురువు ఉంటే. మీద కంప్లీట్ సరెండర్‌నెస్ మేడం. యెస్. ఆ సరెండర్‌నెస్ ఉంది కాబట్టే ఏం కాదు అనే ఆ నమ్మకంతో ఆయనొచ్చేసారంతే. సునామీలో ఎందుకైతది మేడం? ఏం గాదు. ఏం కాదు. నేను చూసుకుంటానని కాదు. వదిలేసారు. ఎంత బాగా చెప్తా ఉన్నారు. ఏం గాదమ్మా ఎందుకనుకుంటావు అట్లా?
అలా అనుకోకూడదు. నా గురువు ఆయన చూసుకుంటారు అంతే. సెస్ అందుకే కంప్లీట్ మ్యాన్ అయ్యారండి పత్రి గారు. ఊరికే కాలేదు. నేను ఫస్ట్ చెప్పాను కదా! ఎందుకు ఇలా మార్నింగ్ ఒక విషయం విన్నాను. ఒక గొప్ప విషయం అని. ఇవాళ మరి అందుకే అండి. ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా. నిజంగా నేనైతే లక్కీగా భావిస్తున్నాను. ఎందుకంటే వారి నుండి ఇప్పుడు పత్రి గారిని మేము కూడా కొంతనే చూసాం. చాలా తక్కువలో తక్కువ చూసాం. ఎంత 10 ఏళ్ల జర్నీ అయినా ఈ 8 ఏళ్లే మేము ఆయనతో ప్రయాణం చేసింది కరెక్ట్‌గా చెప్పాలంటే. ఈ 8 ఏళ్లలో కూడా కొంత భయం. సో, ఆయన దగ్గరికెళ్ళాలంటే ఆహ్, మాకర్థం కాదు. ఏం మాట్లాడాలో తెలీదు. ఇంకా మాకెవరు నిజంగా గైడ్ చేసేవాళ్ళు సరిగ్గా లేరు. కాకపోతే ఇప్పుడు నాకర్థమవుతుంది. ఒక పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆయనతో జర్నీ చేసిన వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సాంగత్యం ఎందుకు చేసుకుంటొస్తున్నామా అని చెప్పేసి. ఎంత జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఎంత వారి అనుభవ జ్ఞానాన్ని మనతో వారు పంచుకుంటూ వస్తున్నారు. సో, ఐయామ్ సో బ్లెస్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో, థాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. లవ్ యూ. యాహ్! మీ అనుభవాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. థాంక్ యూ సో మచ్. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఒక్కొక్కరి జ్ఞానం, ఒక్కొక్కరి అనుభవ జ్ఞానం ఎలా ఉందో ఎంతో మనం కూడా స్వీకరించే విధంగానే ఉన్నాయండి. ఎవ్వరి జ్ఞానం మనం తీసేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు ప్రత్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక ఐకానే. యెస్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకక్కడ అందివ్వబడుతుంది ఈ కార్యక్రమం. సో, మీరంతా అక్కడ వీక్షించవచ్చండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే కనుక మీరు ఈ జ్ఞానాన్ని ఇంకొక 10 మందికి అందించిన వాళ్ళవుతారు కనుక, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో ఇక ముందు ఇంకా ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. ఎందుకంటే మీ అభిప్రాయాలు మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి కనుక. థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క ఈ చిత్రం అంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపంలో మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ప్రెజెంట్ యాక్చువల్‌గా అయితే సార్ అక్కడే ఉన్నారు. వెంకట్ గారు వచ్చేవారు, జాయిన్ అయ్యేవారు మేడం డైలీ. ఇవాళ అవ్వలేదు. సో, ఆగస్ట్ 31న మనం 100 థియేటర్‌లో పత్రి మేడం గారి బర్త్‌డే సందర్భంగా ఆ రోజు మనం రిలీజ్ చేసుకోబోతున్నాం పత్రి గారి మూవీని. సో, ఫస్ట్ సీజన్. సో, ఇంకా సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ ఇంకా ఎన్ని సీజన్స్ అవ్వబోతున్నాయో కూడా తెలీదండి. సో, ఇలా జరగబోతోంది. యాహ్! ఇంతవరకు మాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో, ఇక ముందు కూడా ఇలాగే అందివ్వాలని కూడా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అక్కడ నిర్విరామంగా 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది. 48 దేశాలు అక్కడ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మంది మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ ధ్యానం జరగబోతోందండి. ఆ అబ్జర్వేషన్‌లో. సో, మీరంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ జూమ్ ద్వారానే మీరు యూట్యూబ్ ద్వారా అయినా వీక్షించవచ్చు. జూమ్ ద్వారా అయినా జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ కూడా నేను త్వరలోనే ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా మీకు అందిస్తాను. సో, అండ్ అలాగే ఇంకొకటేంటంటే, మనం ఎక్కడ ఎవరు ఏ సందర్భంలో ఉన్నా కూడా ఆ 24 గంటల్లో ఒక గంట అయినా కూడా ధ్యానం చేయండి ఫ్రెండ్స్ మీరంతా కూడా. అలాగే పదుగురితో కూడా చేయించండి. సో, ఇది పత్రిజీ యొక్క దివ్య సందేశానుసారంగానే జరగబోతోంది. ఓకే. థాంక్ యూ సో మచ్. మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించుకుందాం మరి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.